నేను లేచిపోయాను. నాకు అనిపించేది అసలు ఈ పాట మొత్తం చెప్పేదాకా పెళ్లి కొట్టకుంటే బాగుండు అని. అప్పుడే నా టైం అయినాక నెక్స్ట్ రాజేష్ అన్న కాబట్టి అన్న బెల్లు కొట్టేదాకా నేను పాఠం చెప్తా. సరేనా? సరేనా? నాకు తెలిసి ఫస్ట్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎటు పడతా పోవచ్చు, ఏది పడతా చెప్పచ్చు. ఆ తర్వాత మిగిలిందానంటే అన్న సాఫ్ చేసేస్తాడు. ఆఖరికి అన్న ఏం చేయాలో మాత్రం చూపిస్తాడు. మరి రెడీయా? నేను గిట్లుండి చెప్తే మంచిగా, ఎందుకంటే చాలా మంది గిట్టే ఉంటారు. ఇలా మధ్యలో ఉంటే అందరికి ఫేస్ మంచిగా ఉండదు. ఓకే, ఎంతో తిరిగాకేమో వాళ్ళు వీడియో ఇస్తాంటారు. నేను మధ్యలో ఫోన్ చూడకూడదు, లేకపోతే ఇట్లా గోకుండా గీకుండా అయితే అరే ఎనుకునో లేదా గడిచేస్తారని అలా పడతారు. ఓకేనా అన్నారు? జై భీమ్. సభ అధ్యక్షుడికి జై భీమ్, నిర్వాహకులకి జై భీమ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మిస్టర్ ప్రసాద్ అన్నకి జై భీమ్. అలాగే ఇక్కడే ఉన్నటువంటి రిటైర్డ్ జస్టిస్ గారికి, మా ప్రాణ స్నేహితుడు రాజేష్ అన్నకి, వేదిక మీద ఉన్న వివిధ ప్రజా సంఘాలను నడిపించే నాయకులకి, అనేక సంవత్సరాలుగా బాబాసాహెబ్ ఆలోచనలని ఈ ప్రాంతంలో బతికిస్తూ అనేక త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, బాధలు అవమానాలు దిగమింగి ఈ సమాజ బాగు కోసం బాబాసాహెబ్ బాటలో నడిచేటువంటి వేదిక మీదున్న నాయకులకి, అలాగే సుదూర ప్రాంతాల్లోంచి వేర్వేరు గ్రామాల్లో నుంచి ఇక్కడ జరిగే ఈ పండుగకి ప్రేమతో ఇచ్చేసినటువంటి నా ముందున్నటువంటి బాబాసాహెబ్, బుద్ధుడు, పూలే వారసత్వాన్ని కొనుక్కుపుచ్చుకున్న మంచి మనుషులకి, అలాగే ఒకరిద్దరు నలుగురే అయినా మేము ఆడపిల్లలం కాదు ఆడపుల్లలం అని చెప్పి బాబాసాహెబ్ కలలు కన్న రాజ్యం కోసం అడుగులు వేస్తూ మన ముందున్న ఆడపడుచులకి, అలాగే పత్రికా సోదరులు వచ్చిరో రాలేదో అది వచ్చిరా థ్యాంక్స్ అన్న. మీకు మన మీటింగ్ కూడా అత్తరు వీళ్ళు రాస్తారు. 5 గింతంత అవుతుంది అసలు రాకుండా పోతారు. కానీ ఇప్పుడు ఇలా పెద్ద కోస తమ్మి తమ్మి అంటారు. ఇదివా కదా అన్న. ఇక మరి పత్రికా సోదరులకి, భారత రాష్ట్రీయ సమాజం పత్రికా సోదరులకి, అలాగే సమతా సైనిక్ దళ పత్రికా సోదరులకి, అలాగే ఇక్కడున్న 1000 మంది కాకుండా యూట్యూబ్ ద్వారా వేలాది మందికి వేడించడం కోసం ఆడ కెమెరా పట్టుకున్న బీసీ పద్మశాలి సోదరుడికి, అలాగే యాదవ్ సోదరుడికి, ముఖ్యంగా గౌడ్ సోదరుడికి, ఇక్కడికి వచ్చేసిన ఎస్సీ ఎస్టీ కాకుండా ఇతర కులాల వాళ్ళు ఎవరో వచ్చారో వాళ్ళకి ప్రత్యేకంగా జైబీని తెలియజేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నిజానికి ఎవరో వచ్చారు, ఎస్సీలు కాకుండా ఎవరు వచ్చారు, బీసీలు ఎవరు వచ్చారు? 1 2 3 4 5 6 7 8 అబ్బా చప్పట్లు పెట్టి కూడా ఎక్కువ మంది వచ్చినట్టు. సగం ఉన్నారు సమాజంలో, ఇక్కడ మాత్రం 10% లేరు. నిజానికైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పోరాటంలో, కృషిలో, త్యాగంలో, అవకాశాల్లో మెజారిటీగా లాభం పొందింది బీసీ సోదరులే. నేను ఒక బీసీగా, బీసీ అనేది కులం కాదు, ఈ మనువాదుల చేతుల్లో, ఈ మతవాదుల చేతుల్లో, ఈ దైవభావం చేతుల్లో, సంపన్న కులాల కుట్రల చేతుల్లో ఏదో ఒక కులం నాకు అంటగట్టబడి ఆ కులానికే పరిమితమై ఆ కులం సేవ చేసుడు, ఆ కులం వృత్తి చేసుడే నా జీవిత పరమావధిగా విధించిన బానిసత్వాన్ని నా ముందు తరాలు మోయటం వల్ల విద్య, ఉద్యోగం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నేను వెనుకబడ్డాను. కాబట్టి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులాల వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో వెనుకబడ్డారు కాబట్టి వీళ్ళు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుందని రిజర్వేషన్లకు సంబంధించి వెనుకబడుతున్నారని పోగొట్టడం కోసం ఆలోచించినప్పుడు మొదటగా ఆయన ఆలోచించింది ఈ మధ్యతరగతి పేద కులాలు, కుటుంబాలే కాబట్టి ఆర్టికల్ 340లో మొట్టమొదటగా రిజర్వేషన్ కల్పించింది బీసీలకే. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం చేసిన విషయాన్ని బీసీ సోదరులు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు ఈ కుర్చీలన్నీ బీసీలతో నిండిపోయి ఎస్సీ సోదరులు అందరూ అదనంగా మళ్ళీ టెంట్ వేసుకొని అటుపక్క కూర్చోవాల్సి వస్తారు. మరి మీరు సిద్ధమేనా? నిన్న కాశీమన్న చెప్పిండు వేదిక మీద, మీరు దొరలను మోస్తున్నారు, మీరు రెట్లను మోస్తున్నారు, మీరు కమ్మలను, కాపులను మోస్తున్నారు మీ భుజాలపై. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని తక్కువ కులంగానే, బానిసలుగానే చూస్తారు. ఇక్కడ ఎస్సీ సోదరులు రెండు చేతులు చాపి నిండు మనసుతో, ప్రేమతో అన్నలాలా రండి, మనం అలాయి బలాయించుకొని రక్త సంబంధాలు కలుపుకొని బీసీలను మేము రాజ్యాధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్పి నిన్న కాశీమన్న 10,000 మంది ముందు ప్రకటించారు. అందుకే బీసీ సోదరులు ఖచ్చితంగా ఆలోచించాలి. బీసీలు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత తెలివి సంపాదించినా మీరు ఓసీల ముందు తక్కువ కులం వాళ్ళుగానే చూడబడతారు. అదే పీడిత కులాలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించిన కులాల దగ్గరికి వెళ్తే ఆల్రెడీ వాళ్ళు బాధలు అనుభవించారు కాబట్టి, బాధలు సగం బాధలు మనం అనుభవిస్తే మొత్తం బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళకి బాధల యొక్క కష్టం తెలుసు కాబట్టి బాధితులము, పీడితులము అందరం ఏకమైతే మనమే బహుజనులం అవుతాము, మనమే మూలవాసులం అవుతాము. ప్రాంతేతరులైనటువంటి బ్రిటిషర్స్, పోర్చుగీస్ వారు, డచ్ వారు, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా, ముస్లిం వాళ్ళు ఏ విధంగా పరాయి దేశంలో నుంచి ఇక్కడికి వచ్చిరో అట్లనే ఆర్య సోదరులు కూడా ఇక్కడికి వేరే దేశం నుంచి వచ్చారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కూడా అట్లనే వచ్చారు. వచ్చిన వాళ్ళు మనల్ని కులాలుగా విభజించి అడుగున పడేశారు. ఈ కుట్రలన్నీ చెప్పుకోవాలంటే బాబాసాహెబ్ పండుగలు మనం జరుపుకోవాలి. వేరే ఏ సందర్భంలో ఈ విషయాలు మాట్లాడుకునే అవకాశం రాదు. ఎన్నికల ముందు ఎవరు ఓట్లేద్దామని, అరే మన కులంలో ఎవరికి టికెట్లు ఇచ్చిర్రు, మన కుల పెద్ద ఒక ఆయన బ్రోకర్గా వస్తాడు, ఆ సంపన్న కులం తరఫున బ్రోకర్గా ఒక ఆయన వస్తాడు, మనకి ఒక వెహికల్ ఇచ్చి ట్యాంక్ ఫుల్ చేసి జోబుల కట్టలు నూకి అరే పోరా మీ కుల కులందరినీ కలిసి రాపోరా అని ఓ మొక్క మెడకేసి కమ్ముకుంటూ పంపిస్తే ఆడు ఏరుకుంటూ వచ్చి కూర్చోబెట్టి మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఆ డబ్బలో ఓట్లు వేయించే వరకే వాడు మాట్లాడతాడు. ఆ తర్వాత వాడట్టు మనం ఇచ్చు. నిజమా కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే చేస్తాడు అనుకున్నాం, కానీ ఏకంగా విక్రమ్ ప్రసాద్ అన్నను పై కుర్చీలో కూర్చోబెడుతున్నారు అనుకోలేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్న జగన్ అన్నకు జై భీమ్ చెప్పచ్చు. ఎందుకంటే ఆ కుర్చీ కోసం 30 కోట్లు పట్టుకుని ఒకడు వేయండు, 50 కోట్లు పట్టుకుని ఒకడు వేయండు, 10,000 మంది కులాలలో పట్టుకుని ఒకడు వేయండు. అన్న కాలు కాలేసుకొని లొంగేసుకొని కూర్చున్నాడు. ఎందుకు? ఇవాళ అట్టేంది రాకుంటేంది, అది వచ్చినా నేను జనాలనే ఉంటా, అది రాకుండా జనాలనే ఉంటా. నా బాసు బాబాసాహెబ్ తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, లేకపోతే ఇంకొక రెడ్డో దూరో కాదని చెప్పింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, విద్యావంతులారా, ఈరోజు ఖచ్చితంగా బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఆయన మనకేం చెప్పాడు, ఆయన మనకేం రాశాడు, ఆయన బీసీలకు ఏం చేశాడు, ఎస్సీలకు ఏం చేశాడు, ఎస్టీలకు ఏం చేశాడు, మహిళలకు ఏం చేశాడు, వృద్ధులకు ఏం చేశాడు, విద్యావంతులకు ఏం చేశాడు, ఉద్యోగస్తులైన మనం మన జ్ఞానాన్ని, మన సమయాన్ని, మన సంపదని ఎలా సమాజానికి ఇవ్వాలి, మన పుట్టుక నుంచి చావు వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం ఆచరించాలి, ఈ కులం ఎలా పుట్టింది, కులం పోవడం కోసం కుల నిర్మూలన ఎలా రాశాడు, ఈ మతం ఎలా పుట్టింది, ఆ మతం మనల్ని ఎలా బానిసలుగా చేసిందో, ఆ హిందూ మతంలో ఉన్న చిక్కుముడులను వివరించడం నుంచి మొదలుకుంటే, రాముడు కృష్ణుడు రహస్యాలను వివరించడం నుంచి మొదలుకుంటే, చచ్చిపోవడానికి 3 నెలల ముందు ప్రపంచానికి శాంతిని, ప్రేమను, సమానత్వాన్ని బోధించినటువంటి బౌద్ధ జీవన విధానంలోకి ఆయన ఎలా వెళ్ళాడు, వెళుతూ మనకు ఏం ప్రతిజ్ఞలిచ్చాడు, ఏ మార్గాన్ని చూపించాడు, ఆయన బతుకులో ఎలాంటి ఆదర్శాలు ఉన్నాయో చాలా విషయాలు చాలా కూలంకషంగా మాట్లాడుకుందాం మిత్రులారా. మనం రావడమే 11-12 ఇంటికి వచ్చినాం. ఇప్పుడు 1 అవుతుంది, తిండి టైం అవుతుంది.
ఇక తిండి తిందాం, తిన్నాక బాడీలో ఒక గంట వరుగుదాం, ఆ తర్వాత మళ్ళా లేద్దాం. ఈ తినుడు పండుడు సచ్చుడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ బాబాసాహెబ్ ఇచ్చిన మిషన్ ఆగిపోయి ఉంది. దాన్ని మనం కదిలియడం కోసమే ఈ మీటింగ్ను వాడుకుందాం. దూరంగా ఉన్న మిత్రులు టెంట్ కింద వెనకాల కొన్ని కుర్చీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, రావాలని కోరుతూ జై భీమ్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాబాసాహెబ్ జీవితం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత పోరాటం, తర్వాత కర్తవ్యం. సబ్జెక్టుల వారిగా వెళ్దాం. ఆగవాగం వద్దు. ఎవరికైనా అర్జెంట్ ఉందా? అర్జెంట్ ఉందా? ఉందా? రాత్రి అయితే మొన్న ఏంటి కోడంగల్ కాడ రాత్రి అన్నకేమో 11:30కు మైకిచ్చిండు, నాకు 1:30కు మైకిచ్చిండు. రాత్రి 1:30కు మైకిస్తే నేనేం చేయాలి? 3:30కు నేను వాళ్ళకి మైకిచ్చేసాను. 3:30కి ఇచ్చేసినాక అక్కడ ఉన్న యువకులు వచ్చి మాట్లాడాలకు 4:30 పాల వ్యాన్ లక్ష్మి పోలం నిద్రే పోలే నడుతూనే ఉన్నది. బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి మనకు అందడానికి మధ్యలో కొంతమంది దొంగలు పడి పురుగులు పడి మెదడులో ఆ చెట్టుకు ఏ విధంగా చెదలు పురుగు పడి ఆ ఎండిపోయిన చెట్టును బూడిద చేసినట్టుగా బాబాసాహెబ్ ముసుగు వేసుకున్న చాలా మంది అవగాహన లేని మంచి మనుషులు వాళ్ళ మెదడులో ఏది దొరికితే అదే నింపి పడేసారు. పనికి రాయచని చెప్తాడు, అలా సిమ్ కార్డు మనది కాదు, ఫోన్ మనదే కానీ సిమ్ కార్డు మన కాదు. ఇప్పుడు బీసీ సోదరులందరి మహిళల సిమ్ కార్డు మతం సిమ్ కార్డు వేసారు. ఎస్సీ సోదరులనేమో సబ్ క్యాస్ట్ సిమ్ కార్డు వేసారు. అది ఆ సబ్ క్యాస్ట్గా సిగ్నల్ ఇస్తుంది, ఆ సబ్ క్యాస్ట్ ఫోన్ తెలియ చేస్తే కలుగుతుంది, మిగతా క్యాస్ట్ చేస్తే కలవాలి. ఇక బీసీ సోదరులు అయితే అంగీ చింపుకుంటారు, నా మతం నా మతం నా మతం అని. అమ్మారే ఆ మతం నిన్న నాగరాజును చంపిందిరా, నాగరాజును చంపింది నిన్న. నీ తోడ పుట్టిన వాళ్ళని నీ మతంలోనే వేరే కులపోడు పెళ్లి చేసుకుంటాడు. ఒకసారి అడుగు, వాని బిడ్డను వాని చెల్లెను నీకు ఇక్కడ అడుగు. పుట్టుక నుంచి సత్యదాకా పుట్టుమచ్చలాగా నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటది కులం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత దరిద్రం, పెద్ద గజ్జి రోగం. మనం ఐక్యం కాకుండా బాగుపడకుండా మన మెదళ్లలో బానిసత్వాన్ని పెట్టి ఏ కులపోడు ఆ కులం పని చేయాలనే దరిద్రాన్ని అంటగట్టి డబ్బు వచ్చేది, జ్ఞానం వచ్చేది, గౌరవం వచ్చేది, ఈ 3 వాళ్ళు పెట్టుకొని ఈ 3 మనకు పంగనామాలు పెట్టిండు. 3 పంగనామాల వెనకాల అర్థం ఏంటి అనుకుంటారు? ఇట్లా 3 పెడతారు, ఇట్లా చూపిస్తారు తెలుసా? ఇట్లా అంటే ఏంటి? ఫస్ట్ది తెలివి, ఇది ఉంటే అన్నీ వస్తాయి. ఈ తెలివి అయ్యగారులకే పరిమితం. ఇక వేరే రోజు చదువుకోవచ్చు, 4 వస్తారు, విద్య నేర్చుకుంటే బుడని వెళ్ళి నరికేస్తారు, చదువుకుంటే చెంబుకొని తలడానికి నరికేస్తారు, స్కూళ్ళు పెట్టరు, స్కూళ్ళలో చదువు చెప్పారు, వాళ్ళే ఉంటారు, నీకు చదువు ఎందుకు అంటారు, ఏ కుల కూడా ఆ పని చేయాలంటాడు. జ్ఞానాన్ని బ్రాహ్మణ సోదరులు సొంతం చేసుకొని మనకు చదువు చెప్పలేము. రెండవది గౌరవం. గౌరవం ఎవరిని గౌరవిస్తారు? ఖచ్చితంగా అధికారంలో ఉన్న గౌరవిస్తారు. ఇదే ఇక్కడి ప్రసాదాన్ని రైలు ఎక్కి బస్సు ఎక్కి ఆగమాగా వీళ్ళకి వచ్చిన సందర్భం లేదా? కానీ ఈరోజు నిన్ననే కలెక్టర్ సర్కులర్ ఇచ్చిండు. మా బాస్ వస్తాడు, అరే ఆడు ఉన్నోళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, ఆయన ఏ టైంలో ఏడికి వచ్చి ఏది అడుగుతుందో రెడీగా ఉండండి. రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప పోస్టులో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రతినిధి, రాజ్యాంగానికి ప్రతినిధి, అలాగే ప్రజలకు ప్రతినిధి అయినటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి, ఉన్నత స్థాయి బాస్ వస్తున్నాడని చెప్పి కలెక్టర్ లెటర్ పెట్టినా పెట్టలేదా? అంటే పవర్, శక్తి, ఆ చైర్, ఆ పోస్ట్, ఆ కుర్చీ విలువైంది. ఆ కుర్చీని క్షత్రియులు పట్టుకున్నారు. వాళ్ళే రాజులు, రాజుల పడుకునే రాజులు పుట్టాలి, ఎవరు వేరే పుట్టడానికి లేదు. ఆఖరికి సాహు మహారాజు లాంటి రాజులు, శివాజీ లాంటి రాజులు తమ యుద్ధ విద్యలతో, తెలివితేటలతో, వీర పరాక్రమంతో విజయాలు సాధించి నిర్మాణాలు చేసి ఉన్నత సామ్రాజ్యాలు నిర్మించిన నువ్వు క్షత్రియుడి కడుపులో పుట్టలేదని చెప్పి అతనికి ఉపనయనం చేయలేదు, అతనికి పట్టాభిషేకం చేయలేదు, అతని రాజు అని డిక్లరేషన్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన చచ్చిపోయాక అనేక సంవత్సరాల తర్వాత సాహు మహారాజు కూడా రాజ్యాన్ని అధిరోహించినాక ఆయనకి కూడా అవమానం చేశారు.
దాంతో ఆయన రాజపురోహితుని ఉద్యోగంలో తీసేస్తే మళ్ళీ ఆయన మీద కేసేస్తే అప్పుడు సంస్కరణ వాళ్ళు కూడా ఈయనకు వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు నా సమాజంలో అందరూ చదువుకోవాలని చెప్పి ఆయన రిజర్వేషన్ పెట్టి మొట్టమొదటి రిజర్వేషన్ మనకు అందించిన పితామహుడుగా సాహు మహారాజ్ చరిత్రలో స్థానం సంపాదించాడు మిత్రులారా. అంటే రాజు రిజర్వేషన్ ఇవ్వగలిగాడు. తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు జస్టిస్ పార్టీకి మద్దతునిచ్చి ఇక్కడ కులం ఆధారంగా వివక్ష ఉంది, సంపద కొంతమంది గుప్పిట్లో ఉంది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తేనే అభివృద్ధి చెందుతారని చెప్పి ఆయన అక్కడ సాహు మహారాజు రాజుగా పవరిస్తే ఇక్కడ పాలకులైనటువంటి జస్టిస్ పార్టీ నుంచి మనకి ఆ తర్వాత అది ద్రవిడ కజకంగా, ఆ తర్వాత విడిపోయి ద్రావిడ మున్నేట్ర కజకంగా, ఆ తర్వాత అన్నాడీఎంకేగా అది రూపాంతరం చెందుతూ విడిపోతూ వచ్చింది. మరి ఒకటేమో రాజు అధికారం, రెండేదేమో ప్రజాప్రతినిధుల అధికారం. అధికారం చాలా ముఖ్యం, అది రాజరికం చేతిలో పెట్టారు. మూడోది డబ్బు. మరి డబ్బు ఎవరి చేతిలో ఉంది? అది లక్ష్మి అని చెప్పి అది కొమ్మటల చేతిలో, వైశ్యుల చేతిలో పెట్టారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ మూడు కులాల వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని శాసించేలాగా డబ్బు ధనము ఒకటి చేతిలో, అధికారము పెత్తనము ఒకటి చేతిలో, జ్ఞానము గౌరవము ఒకటి చేతిలో పెట్టుకొని మనందరినీ బానిసలుగానే చేశారు. ఇక్కడున్న రెడ్డి సోదరులైనా, వెలమ దొరలైనా, బలిజలైనా, కమ్మరు కాపులైనా, లేక ఇంకా మున్నూరు కాపు, ముదిరాజు, గొల్లవ, యాదవ, కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగళి అన్ని కులాలలో ఈ మూడింటికి దూరమే. ఈ మూడింటిని మీరు పొందకూడదు, ఉండకూడదు. ఇదే చెప్తుంది మనవాదము. అందుకే 1927 డిసెంబర్ 25వ తేదీన ఆ దుర్మార్గమైనటువంటి మను గ్రంథాన్ని కాలబెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడున్న మీరందరూ విగ్రహం పెడుతున్న బాబాసాహెబ్ వారసులందరూ రేపు డిసెంబర్ 25వ తేదీన ఆయన ఎందుకు మనధర్మాన్ని కాలబెట్టాడో ఇక్కడ ఆడవాళ్ళతో చదివించి వాళ్ళకి ఆ మనధర్మ గ్రంథం పుస్తకాలు ఇచ్చి బాబాసాహెబ్ రాసిన రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్ బుక్కులు చదివి మనధర్మంలో ఉన్న లోపాలేంటి, ఆయన మనధర్మాన్ని కాలబెట్టి ఏం ఉపన్యాసం ఇచ్చాడో ఆడవాళ్ళకి వివరిస్తూ అక్కడ మనధర్మ గ్రంథాన్ని కాలబెట్టే ఉత్సవాన్ని జరిపితేనే ఆయన వారసత్వాన్ని నిజంగా పునిపించుకున్నట్టు. లేకపోతే తూతూ మంత్రంగానే ఆయన విగ్రహం పెట్టినాం, పుట్టినరోజు ఏప్రిల్ 14 అయిపోతుంది, డిసెంబర్ 6వ తేదీన ఆయనకు పరమపదించిన రోజు, లేకపోతే మహాపరి నిర్యాణం పొందిన రోజు, సూటిగా చెప్పాలంటే చనిపోయిన రోజు. చనిపోయిన రోజు దండేసులో, పుట్టినరోజు దండేసులో కాకుండా ఆయన ఇచ్చిన 7 సందర్భాలను గుర్తు చేసుకొని మన కర్తవ్యాలను నెరవేర్చుకోవాలి. ఏమిటి 7 సందర్భాలు? ఒకటి ఆయన పుట్టిన సందర్భం, అది ఏప్రిల్ 14వ తేదీ 1891. అంతేనా? మౌ రాష్ట్రం, మౌలో మధ్యప్రదేశ్లో మిలిటరీ క్యాంప్లో ఆయన పుట్టిండు. ఆయనది సొంత జిల్లా రత్నగిరి, అలా ఊరు అంబవాడ. అంబవాడ అనే ఊరు కాబట్టే, ఆ ఊరి నుంచే ఆయన వెళ్ళారు కాబట్టే ఆయన పేరు అంబేద్కర్ అయింది. ఇక్కడ మరి మెదళ్ళలోనైనా ఒక బ్రాహ్మణ పూజారి అయినటువంటి, ఒక బాపన గురువు అయినటువంటి అంబేద్కర్ అనే గురువు వల్లనే ఆయన పేరు అంబేద్కర్ అయింది అని మైండ్లో ఉంటే తుడిచేయండి. ఆయన మునుమనుడైనటువంటి రాజారత్నం అంబేద్కర్ దీని మీద రీసెర్చ్ చేసి నిజంగానే మా తాత పేరు అంబేద్కర్ అనేది నిజంగా ఆయన పేరు కదా, భీమరావు రామ్జీ అమ్మవడేకర్ కదా, మరి అంబేద్కర్ అనే వాళ్ళ గురువు కదా అని చెప్పి ఆయనకు చదువు చెప్పిన స్కూళ్ళలో టీచర్లుగా పనిచేసిన రిజిస్టర్లన్నీ తీసి చెక్ చేసి, ఆయన మీకు అందరికీ పుస్తకాలు రాసిన వాళ్ళు, టీవీలలో పేపర్లలో చెప్పిన వాళ్ళు అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ భీమరావు రామ్జీ యొక్క చదువు చెప్పినటువంటి గురువు పేరే అంబేద్కర్. ఆయన నా పేరు నీ పేరు పక్కన పెట్టుకోవాలని చెప్పిండు. ఇప్పుడు అంబేద్కర్ పేరు ఆయన కాదు, అదొక బాపన పూజారిది, ఒక గురువు గారి అని చెప్పడం తప్పు. ఆయన అమ్మవాడ నుంచి వచ్చాడు కాబట్టి అంబవడేకరు అంబేద్కర్ గా మారింది అని చెప్పి రాజారత్నం అంబేద్కర్ గారు నిరూపించాడు మిత్రులారా. ఇక మీద ఎవరైనా అంబేద్కర్ అంటే ఆయనకు చదువు చెప్పిన గురువు యొక్క పేరు మీద తీసుకొని ఆయన తోక పెట్టుకోవడానికి ఎవరన్నా అంటే చెప్పు తెగేదాకా కొట్టుంది. అరే బాబు, ఎవరు కాదుగా బాబు, ఆ పేరు ఆయన ఏ ఊరు నుంచి అయితే వచ్చాడో ఆ పేరుకు చిహ్నంగా ఆయన పేరు చివరగా వస్తుంది. ఇక్కడ చాలా మంది ఒక ఊరు నుంచి ఒక ఊరికి బతకడానికి వచ్చినప్పుడు ఆ ఊరు పేరే ఇంటి పేరుగా మారుతూ ఉంటాయి. అది సహజ ప్రక్రియ. ఒక విషయం చెప్పడం అయిపోయింది, నిజమా కాదా? ఒకటి ఏప్రిల్ 14. రెండోది అతి ముఖ్యమైనది
జనవరి 1 సంవత్సరం స్టార్ట్ అయ్యారా? మరి జనవరి 1వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రలో ఉన్న స్థానం ఏంటిది? 1వ తారీఖు పోవాలి, మంచిగా గుడి చుట్టూరంగా తిరగాలి, కొబ్బరికాయ తప్పిమని కొట్టాలి. మన అందరి ఎలా కొబ్బరికాయ కొట్టుకున్న దేహాన్ని కొట్టను పో, ఇక ఎందుకు కొట్టుకుని అరేస్తామని చెప్తారని చెప్పింది. ఇందరా ఇక ఇప్పుడు కూడా చిట్టిని రాసిచ్చాడు. ఫస్ట్ మనలందరూ కొబ్బరికాయలు బాగా కొడతారు తమ్మి, ఆ కొబ్బరికాయల చరిత్ర చెప్తాను. నేను మీరు తిట్టుకున్నా మంచిదే, కొబ్బరికాయ ఊట్టుడు కొట్టుకున్నా మంచిదే, ఆఖరితో మీ కాళ్ళ కూడా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళతో అనుకొట్టినా మంచిదే. కానీ నేను చదివిన పుస్తకాలలో కొబ్బరికాయ గురించి ఉన్న చరిత్రని మీకు వివరిస్తాను. జనవరి 1వ తారీఖు నాడు బాబాసాహెబ్ కొబ్బరికాయ కొట్టిందా కొట్టలేదా చెప్పుకుందాం. చెప్పుకున్నామా? 2 రకాల చరిత్రలు 3 రకాల చరిత్రలు ఉన్నాయి కొబ్బరికాయకు సంబంధించి. అందులో ఒకటి పుష్పమిత్ర శృంగుడు మన ఈ దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించి బృహదత్తుని చంపేసి, బుద్ధుడి వారసుని చంపేసి, అశోకుడి యొక్క మునిమన్మని చంపేసి, మూలవాసి రాజును చంపేసి, ఈ శృంగుడు అనే బ్రాహ్మణుడు తిరిగి రాజ్యాన్ని బ్రాహ్మణుల చేతిలోకి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు అరే మనం ఈ రాజ్యాన్ని తెచ్చుకున్నాం, కానీ ఈ గుండు మీద టక్లీ అంటారు కదా, ఈ గుండెలందరూ బుద్ధిస్టులు, తెలివి కలవాళ్ళు, నీతిగా నిజాయితీగా బతికేటోళ్ళు, దేవుళ్ళను దయ్యాలను నమ్మనోళ్ళు, ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు నమ్మనోళ్ళు, సమాజం నేను కోరే వాళ్ళు, వీళ్ళని ఎక్కడ పడేసినా మళ్ళా మొరకెత్తారు. కాబట్టి ఎవరైతే ఒక బుద్ధిస్టుని నరికి తల తీసుకొచ్చి ఇస్తారో వానికి 100 వరహాలు ఇస్తాను అని ప్రకటించి వేలాది మంది బుద్ధిస్టులని, బంతీజీలని, బౌద్ధ దిక్కులని తలను నరికేసి సంతోషం. ఆ సంపడం అనేది వాళ్ళకు తృప్తిని ఇయ్యక చివరికి ప్రతి కార్యక్రమానికి ఒక బుద్ధిస్టులు చంపి కార్యక్రమం చేసేటోళ్ళు. ఇక ఈ సంపద అయిపోయింది, ఏం చేద్దామని ఆ చెట్ట మూర్ఖత్వంలో నుంచి తలకాయ ఆకారంలో ఏ కాయ ఉన్నదని చూసి కొబ్బరికాయ ఉన్నది, దానికి 2 కళ్ళు ఉన్నట్టుగా 2 పొక్కలు ఉన్నాయి, జుట్టు ఉన్నట్టుగా ఆ జుట్టులాగా బూరు ఉన్నది, అది వల కొడితే ఒక బుద్ధిస్టుని, ఒక బాబాసాహెబ్ వారసుని, ఒక బుద్ధుడి వారసుని మనం తలబలగొట్టినట్టు ఫీల్ అయ్యామని చెప్పి మన తాత ముత్తాతల తలని పగలగొడుతూ వాళ్ళు కార్యక్రమాలు చేసి ఆనందాలు పొందారు. అలా ఒక చరిత్ర ఉంది. ఇంకొక చరిత్ర ఉంది. ఏమిటా చరిత్ర? ఈ అమాయక పేద ప్రజలందరూ వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళ పిల్లలని దేవుళ్ళకు బలి ఇయ్యాలి. ఓ దేవుడా, నేను నా కడుపులో పుట్టినటువంటి కొడుకును బిడ్డను తల పగలగొడతా, నా కొడుకు బిడ్డ తల పగలగొడతా, నా కోరికలు తీర్చు, నా పంట పండించు, నా భక్తులు కాపాడు, నా పాపాలను పోగొట్టని దేవుళ్ళకి మొక్కి పుట్టిన వాళ్ళు పుట్టినట్టు తలకాయ పలగొట్టి సంపకుండా పోయిండు. అలా సంపకుండా పోతున్నప్పుడు వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు గత్తరచ్చి, కొంతమంది కలరా, మలేరియా ఇలాంటి అనేక జబ్బులు ఉండేది. అప్పుడు వాటికి పేర్లు కూడా లేవు. జనాలందరూ తగ్గిపోతున్నప్పుడు ప్రజలందరూ కలిసి దేవుళ్ళని మొక్కితే, ఓ దేవుడా, మా కోసం ఇష్టమైన మా పిల్లల్ని మీకు ఇస్తే మా కోరికలు తీరుతాయని మీరు చెబితే మేము మా పిల్లల్ని చంపుకుంటున్నాము, జనం తక్కువైపోతున్నారు అని అందరూ ప్రజలు దేవుళ్ళని వేడుకుంటే దేవుళ్ళు చెప్పినట, ఈ కాంచెని మీ పిల్లల తలలు బలగొట్టకుని చంపకుని ఆ పిల్లల తలకు ప్రతిరూపంగా ఏదన్నా ఒక కాయను బలగొట్టండి అంటే మళ్ళీ 2 కళ్ళ లెక్క జుట్టు లెక్క ఉన్నటువంటి కొబ్బరికాయని బలగొట్టడం. అంటే మనందరం ఎవరైనా కొబ్బరికాయ పడితే ఈ భారతదేశాన్ని జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి బుద్ధుని బలపెట్టినట్టు కదా, లేదంటే మన కడుపులో పుట్టినటువంటి కొడుకులను బిడ్డలను బలపెట్టుకున్నట్టు. మరి సంస్కృతి మనదా? ఇంకోటి ఇవన్నీ మనం ఈ కుట్రలన్నీ తెలుసుకొని బృహదత్తుని చంపిన చరిత్ర, పుష్పమిత్ర శృంగుడి కుట్రలు, బుద్ధుని చరిత్ర, ఆ వినయ శృతి అభిధర్మ పీఠికలు చదివి, బుద్ధుడి జాతక కథలు చదివి అనేక విషయాలు నేర్చుకొని పరిశోధించి మెల్లగా మనందరం అర్థం చేసుకోగానే మెల్లగా తోకముచ్చి నేను ఈ విషయం ఎప్పుడు మొదలుపెట్టాను.
మూడో స్టోరీ అది ఏమి నీ అహంకారానికి నీకున్న చెడును ఆ దేవుడి ముందు అవలగొట్టినట్టు అని చెప్తున్నాను. అయ్యా నాకు లేదు చెడు నీ మలకొట్ట, నా తలకాయలో చెడు లేదు నీ మలకొట్ట. అయిపోయా. పాపం చేసిన వాళ్ళు దొంగతనం లంగతనం చేసిన వాళ్ళు ఆ పుష్కరాలలో నీళ్ళలో మునిగితే నీ పాపాలు పోతాయి అన్నారు అనుకో, నేను గోడు మునుగను. ఎందుకంటే నీ పాపం చేయలేదు, దొంగతనం చేయలేదు, లంగతనం చేయలేదు. పోయి మునిగేటోడు మునుగుడి, పాపం చేసినాడు మునుగుడి. మనం ఇందులో రాయకుండా చెప్తాడు, అరే నీ అమ్మ 12 ఒకసారి మునిగి లేస్తేనే నీ పాపాలు పోయి కష్టాలు కన్నీళ్ళు పోయి భోగభాగ్యాలు ధనధాన్యాలు సిరి సంతాలు అష్ట ఐశ్వర్యాలు వస్తాయనంటే ఆ శాపలు పట్టే జాలరన్న రోజు పోయి మునుగుతాను, ఈత కొడతాను, శాపలు చెప్తాను. మరి ఆయన దరిద్రం ఎందుకు పోతలేదు? ఆయన పాపము పేదరికం ఎందుకు పోతలేదు? ఒక్కనాడు గుడికి పోయి అడక పూజ చేసి చేస్తేనే నీకు అన్ని ఇస్తాడు అని చెప్తారు. మరి అడక తినేటోళ్ళు రోజు మెట్ల మీద పోయి ఆనే ఉంటాడు కదా, వాణి బతికేందుకు బాగా చేస్తాడు. అని ఒక బ్రాహ్మణ కులములో పుట్టిన కమల్ హాసనే చెప్పింది వాక్యాన్ని. నేను ఒక్కసారి గుడికి వెళ్ళి పూజ చేస్తేనే నా కష్టాలు కన్నీళ్ళు పోయి అన్ని దేవుడు ఇస్తాడు అనుకుంటే, మరి మెట్టుగా కూర్చుని అడుకునే వాళ్ళు రోజు పోయి అడుకుంటారు. మరి వాళ్ళ సమస్యలు తీర్చలేడు మీ దేవుడు. అందుకే నేను గుడికి పోను, ఆ గుళ్ళో రాయి ఉంది, నేను దాన్ని మొక్కను, నేను దేవుడినే నమ్మను అని చెప్పాడు. అది కూడా బ్రాహ్మణ కులంలో. కాబట్టి దేవుడు మాకే సొంతం, జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత అని ఆ పిచ్చి కథలను రాస్తున్నారు కదా. ఈ జగత్తు మొత్తం దేవుడు చేతిలో ఉంటుంది. ఆ దేవుడు కేవలం సంస్కృత మంత్రాలకి అర్థం చేసుకుంటాడు. ఆ సంస్కృత మంత్రాల పూజలకు మాత్రమే వస్తాయి. ఆ బ్రాహ్మణ పూజలు మాత్రమే సంస్కృతం చదువుకోవాలి. మీకు ఏ కష్టాలు కలిగి ఉన్న మాకు చెప్పాలి. మేము దేవుడి ప్రతిరూపాలు, మేమే నిజమైన దేవుళ్ళము అని రాస్తున్నాం. అలాంటి బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తే కదా కమల్ హాసన్. మరి ఆయనే ఆ ముచ్చట చెప్పిండు, మనకేం రోగం రోగాయి? ఊరికే తప్ప కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు. ఎవరైనా విఐపీ చెప్తే ఈ కుల సంఘపాలన రోటి, వార్డు మెంబర్ రోటి, సర్పంచ్ రోటి, ఉప సర్పంచ్ రోటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక పక్కూరు చెప్పిన సర్పంచ్ నన్ను కొట్టడం లేదు, నన్ను విలువలేదు, నేను ఈ తలకాయ వల్ల కొట్టమని నేను విలువలేదా? నీ బిడ్డలు నీ కొడుకు తల వల్ల కొట్టమని విలువలేదా? జ్ఞానానికి రూపమైన ఆ ప్రతినిధులను వలకొట్టడానికి విలువలేదా? కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. నిజంగానే అహంకారం ఉంటే, నీచత్వం దుర్మార్గం ఉంటే, అమానవీయత ఉంటే ఈ కుల వ్యవస్థను పుట్టించిన పూజారులు వాళ్ళ తలలను నిజంగా కొడితే ఈ సమాజానికి విముక్తి కలుగుతుంది. లేదా వాళ్ళ అజ్ఞానానికి ప్రతిరూపము, అహంకారానికి ప్రతిరూపమైన కొబ్బరికాయను వాళ్ళు కొట్టుకోలేరు. వాళ్ళు ఎవరు కొట్టుకోవద్దండి? వాళ్ళకుంది అహంకారం. మాదే పెద్ద కులం అనే బలుపు ఉంది. సంపదను దోచుకున్నారు, చదువుకోకుండా పీడించారు, విద్యా సంస్థలు పెట్టకుండా ఊరూరా గుళ్ళు పెట్టారు. స్టిల్ ఇప్పుడు కూడా ఏ రాష్ట్రం పోయినా, ఏ ప్రజలు మాట్లాడుకున్నా ఆ ఊళ్ళో ఉన్న గుడి కష్టాల గురించి మాట్లాడతారు తప్ప బడి కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఏమంటావు మోహన్ బాబు అన్న ఉన్నవానే? టీచర్లు అందరూ టీచర్లు చేయలేకుండా ఇక్కడ ఎవరు ఉపాధ్యాయులు అన్నారు. మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరెవరు వస్తారు? మీ ఊళ్ళకి అడుగు. కుల సంఘ భవనాల కోసము, వాళ్ళ కుల దేవుళ్ళ గురించో, దేవతల విగ్రహాల గురించో, దేవతల గుళ్ళ గురించో తప్ప మీ బండ్ల గురించి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడు. కాబట్టి మరి కొబ్బరికాయలు కొట్టొచ్చా? అవసరం లేదా? కొట్టాలి. ఎవరు కొట్టాలి? అహంకారం ఉన్నాడు, బలుపు, మలము, తిక్క, పొగరు, ఎదుటోళ్ళను తక్కువగా చూసే క్రూరత్వం ఉన్న మూర్ఖుడు ఎవడైనా కొబ్బరికాయ కొట్టాలి. మరి బ్రాహ్మణ సోదరులు తప్పకుండా కొట్టాలి. కొట్టాలా కొట్టదా? కొబ్బరికాయలు ఎవరు కొట్టాలి? గట్టిగా చెప్పురి. ఎవరు కొట్టాలి? అవసరమైతే మనమే కొనియాలి. అయ్యా ఇది మీ అహంకారానికి ప్రతిరూపము, మేము గిఫ్ట్ గా మీకు ఇస్తున్నాము, మీ తలకు బదులుగా ఈ కొబ్బరికాయ కొట్టమని చెప్పాలి. మనం మాత్రం కొట్టక్కర్లేదు. పోనీ అంత దేవుని పక్కపంటే ఉంటాయి కదా బాపనైనా, నిజమా? ఎప్పుడైనా బాపనైనా కొబ్బరికాయ కొనుక్కోక చూసిరా? మీరు కొనుక్కోవడానికి టికెట్ కొంటారు. మీరు కొబ్బరికాయ మీరే కొనాలి, పువ్వులు మీరే కొనాలి, ఆడపు పల్లెం పైసలు మీరే వేయాలి, ఉండిన పైసలు మీరే వేయాలి, కొట్టిన పైసలు మీరే వేయాలి, ఆ కొబ్బరికాయ కొట్టడానికి టోకెన్ కూడా మీరే కొనుక్కోవాలి.
మరి వాడేం చేయాలి? ఉత్తి ముఖ్యానికి సగం చిప్ప వాడు దొరకపోతాడు. నీ చేతిలో అడక తిన్నట్టు నీ చిప్ప నీకే అయ్యగారు ఇయ్యవారు నిన్నే అడుకునేటట్టు చేస్తాడు. నీ ఎత్తుగా కొన్ని తీర్థం ఊరి పేరు తీర్థమేనా చేతిలో కొంచెం తీర్థం పోతాడు, సగం నాకి సగం పూసుకోమంటాడు. ఆ తర్వాత వంగుతో ఎత్తుగా చెప్పుతో కమ్మిమని కొడతాడు. మీరు ఎప్పుడైనా చెప్పుకుంటే విన్నారా? విన్లే? మీరు గుళ్ళకు పోయి ఉంటే మీ నెత్తి మీద శతకోపం పెట్టి ఉంటే ఆ శతకోపం మీద 2 చెప్పులు ఉంటాయి. ఆ 2 చెప్పులు ఎత్తాడు. ఈ విషయాన్ని వ్యవసాయం కొత్తగా చేస్తుంది ఇట్లా. అందుకే జనవరి 1వ తేదీన గుడికి వెళ్ళడము, గుట్టిల్లో చేసుకోవడము, ఎంజాయ్ చేయడము, దావత్ చేయడము, రకరకాల పిచ్చి పనులు చేయడము మానేసి బాబాసాహెబ్ తన జీవితంలో జనవరి 1కి ప్రత్యేక చరిత్ర ఇచ్చాడు. 1817 డిసెంబర్ 25, 26వ తేదీలో భీమా నది ఒడ్డున పూణేకి 25 కిలోమీటర్ల దూరంలో ఇసుక మీద బ్రిటిష్ వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఏమైనా మీరు టెంట్ వేసుకొని కూర్చున్నారు 3-4 రోజుల నుంచి. ఎందుకు వచ్చిన అంటే మేము యుద్ధం చేద్దామని వచ్చినాం. మరి చెప్తారు ఏంటి అంటే వాము వాడికి 10,000 మంది గుర్రాల మీద ఉండి సైన్యం ఉన్నది, 10,000 మంది ఏనుగుల మీద ఉండే సైన్యం ఉన్నది, 8,000 మంది బాణాలు పట్టుకొని కత్తులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చే పాలదళం ఉన్నది, 28,000 మంది దుర్మార్గమైన సైన్యం అక్కడ ఉన్నది. మేమేమో 200 మంది మీద వచ్చినాం. మరి మేము ఎట్లా వాళ్ళతో ఫైట్ చేయాలని అన్నప్పుడు ఇక మీ వల్ల కాదు, మీరు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఈ ప్రపంచ మొత్తానికి జయించిన వ్యక్తులు కావచ్చు, మీ దగ్గర తుపాకులు ఉండొచ్చు, మీ తుపాకీ కంటే వీరులు సూర్యులు వాళ్ళ కండలని బండలుగా మార్చి వాళ్ళ పిడికిళ్ళని ఆయుధాలుగా చేసి ఒక్కొక్కరిని కాల్చేస్తాం. 100 మంది ఒక్కసారి వచ్చినా మంచిది అనేటువంటి తమ్ముళ్ళ బెటాలియన్ ముంబైలో ఉంది. అదే మహార్ బెటాలియన్. దాన్ని వినిపించుకోవాలంటే అక్కడి నుంచి వచ్చి వాళ్ళ తల్లి కాళ్ళకి దండం పెడుతూ, అమ్మా తన భార్య కాళ్ళకు దండం పెడుతూ, ప్రియసకి బిడ్డ కాళ్ళకు దండం పెడుతూ, కన్న బిడ్డ నన్ను క్షమించు, నీ దాస్య విముక్తి కోసం, మన జాతికి రాజ్యాధికారం కోసం, గౌరవ మర్యాదల కోసం ఆ బాజీరావు పీసు అనే బ్రాహ్మణ చివరి రాజు ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తూ నచ్చిన ఆడపిల్లని ఇంటికి పంపిమని అక్కడ ఆడుకుంటూ బట్టలిప్పి బతుకమ్మ ఆడిస్తూ డ్యాన్సులు ఏపిస్తూ సేవలు ఏపిస్తూ తల వంచి తల దించి బట్టలు లేకుండా బతుకుతున్న ఈ వ్యవస్థకి విముక్తినివ్వడం కోసం మేము పోతున్నాము. పోతే చచ్చిపోవడమో లేదా విజయం సాధించి మీ మానవ ప్రాణాలు కాపాడమో ఏదో ఒకటి చేస్తామని చెప్పి పిడికిని బిగించి ఉన్న కత్తులని గొడ్డలని నూరుకొని కసిగా కంట్లోంచి రక్తం కారుతుంటే, రోమాలు నిక్కబడుస్తూ ఉంటే, చావు ఎదురుగా కనిపిస్తూ ఉన్నా, కాళ్ళు చేతులు తెగిపోతూ ఉన్నా, ఆ భీమా నదిలో రక్తం ఏరులై పారుతున్న 28,000 మంది సైన్యాన్ని ముక్కలుగా నరుకుతూ 40-50 మంది వీళ్ళు చచ్చిపోయి 1,200 మందికి కాళ్ళు చేతులు తెగిపోయినా, కళ్ళు రాలి పడిపోయినా, రక్తం చిందిస్తూ కూడా ఊపిరి బిగబట్టి ఒక్కొక్కరిని కోసి చంపి ఆ బాజీరావు పీష్వా కొడుకు తలను నరికేసి గిఫ్ట్ గా పంపించారు మన షికానా సిపి నాయకులు. అలా సాధించిన చరిత్రని ఈ దేశంలో ఎవరు పేపర్లలో రాయే. ఎందుకంటే అప్పుడున్న పేపర్లందరికీ కష్టపడి బ్రాహ్మణ సోదరులే నిర్వహించేటువంటి టీవీలు కూడా లేవు అప్పుడు. కాబట్టి ఎవరికి చెప్పలేదు ఈ విషయాన్ని. బ్రిటిష్ వాడు మేము దేశం మొత్తం అవ్యస్తమించే సామ్రాజ్యాన్ని ఆక్రమించిన మేము ఆ బాజీరావు పీష్వా రాజ్యం సైన్యం బలమైన సైన్యంతో యుద్ధం చేయడానికి భయపడుతున్నప్పుడు మూలవాసి ముద్దు బిడ్డలైనటువంటి అక్కడి మహర్లు, అక్కడి మాన సోదరులు, అక్కడి మూలవాసి బిడ్డలు పిలికిని బిగించి వాళ్ళకి తిరగబడి యుద్ధం చేశారు. నా జీవితంలో ఇంతమంది వీరులని శూరులని ప్రాణం పోతున్నా బిగించిన పిడికిని వదలని ఆ వీరులని ఎక్కడ చూడలేదు. ఇది నిజమైన యుద్ధం, ఇది నిజమైన త్యాగం, ఇది వీరోచిత పోరాటం, ప్రపంచంలో ఎక్కడా లేని పోరాటం నేను చూశానని చెప్పి పుస్తకం రాసి ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పీడిత కులాల నుంచి యుద్ధం చేసి అమరులైన స్తూపాన్ని భీమా నది ఒడ్డున కోరేగాన్ గ్రామంలో ఆ స్తూపాన్ని నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు బాబాసాహెబ్ గారు చదివి నా దేశ యువతకి కావలసిన స్ఫూర్తి, నా దేశ ప్రజలకి కావలసిన ధైర్యం, పోరాట వారసత్వం ఎవరి దగ్గర లేదో నా రక్తంలోనే ఉంది అని చెప్పి
నేరుగా 1920లో 19లో డైరెక్ట్ గా ఇంగ్లాండ్ నుంచి వచ్చి జనవరి 1వ తేదీన విజయం సాధించారు. కాబట్టి విజయ్ దివాస్ జరపాలని ఆయన 1920 నుంచి 1956 దాకా జనవరి 1వ తేదీన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకుండా, గ్రీటింగ్స్ చెప్పుకోకుండా, బర్త్డే కేకులు కట్ చేయకుండా, రాత్రులు డిజైన్ పెట్టుకొని డాన్సులు చేయకుండా ఆయన భీమానది ఒట్టుకు వెళ్ళి అక్కడే కూర్చొని రోజంతా గడిపేవాడు మిత్రులారా. అందుకే ఇక్కడి నుంచి ఏదో నీ జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెళ్ళాలనుకోలేదు. వీలైన రోజు, చేతిలో పైసలు ఉన్న రోజు, ఆదివారం పైసలు ఖర్చు పెట్టుకుని బంద్ చేసే జనవరి 1వ తేదీన భీమా కోరేగాంకు వెళ్ళండి మిత్రులారా. జనవరి 1న ఇక్కడ పండుగ జరపండి. మూలవాసులు విజయం సాధించిన రోజు అని ఏం చెప్పారు? మూలవాసుల విజయం, బాజీరావు పీష్వా రాజ్యం ఎంత దుర్మార్గమైందో మీరు పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి రిజల్యూషన్స్ లో ఇక్కడ చాలా మంది పాటిస్తున్నారు తెలుసా? మీలో చాలా మంది ఇప్పుడు బాబాసాహెబ్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ అనే వాల్యూ నంబర్ 17 పేజీ నంబర్ 7, 8, 9 3 పేజీలు మీరు చదవండి. మీరందరూ బానిసలుగా, నీచులుగా, పనికి మారిన కులంలో పుట్టిన వాళ్ళుగా, అడుక్క తినే గుచ్చగాళ్ళుగా మేమున్నాము అని మీకు మీరే పాటిస్తున్నారు కొన్ని విషయాలు. బాజీరావు పీష్వా ఇచ్చిన డిక్లరేషన్లో తక్కువ కులాలందరూ చేతులకు కానీ, మెడలకు కానీ, నడుముకు కానీ, కాళ్ళకు కానీ నల్లదారం కానీ, ఎర్రదారం కానీ, పచ్చదారం కానీ ఖచ్చితంగా కట్టుకోవాలి అని నేను మన ఆర్డర్. బట్టలు ధరించకూడదు, వారు వేసే ఉమ్ము బయటకు రాకూడదు. ఎవరైనా తక్కువ కులం వస్తే ముందు గంట పట్టుకుంటారు, నిమ్న కులం వారి వీధి కూడా వస్తున్నారు, మంచి కులం వాళ్ళందరూ లోపలికి వెళ్ళి డోర్లు వేసుకోండి అయ్యా అని ఒకరు డోర్ వేసుకుంటూ పోవాలి. ఈరోజు చచ్చిపోయిన శవం ముందు డబ్బులు కొట్టే ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలైంది అనుకుంటున్నారు? మేము తక్కువ కులం వాళ్ళు వస్తున్నాము, మా తక్కువ కులానికి చెందినటువంటి ఒక శవం పీడుగైంది, ఆ శవాన్ని తీసుకెళ్తున్నామని డబ్బులు కొట్టడం వెనకాల చారిత్రకంగా ఉన్న పరిణామము ఆ బాజీరావు పీష్వా ఇచ్చిన డిక్లరేషన్ మిత్రులారా. ఇక్కడ ఎంతో మంది మీ చేతులకు దారాలు చూశాను, మీ మెడలకు దారాలు చూశాను, మీ నడుములకు దారాలు చూశాను, మీ కాళ్ళకు దారాలు చూశాను. మీకు మీరుగానే నేను బానిసని, నేను తక్కువ జాతని, నేను ఎవరు పుట్టినా నాకు తెలియదు, నేను దేవుడి బిడ్డని, మా నాన్నకు నేను పుట్టలేదు అని మీరు సింబల్ వేసుకుంటున్నారు. ఏం చేయాలి మిత్రులారా? అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ యోలా మహాసభలో ఏం చెప్పాడు? హిందువుగా పుట్టిన నేను హిందువుగా చచ్చిపోను, పుట్టడం నా చేతిలో లేదు కానీ చచ్చిపోవడం నా చేతిలోనే ఉంది అని చెప్పి మీసం వెలేసి ఏకంగా పుస్తకమే రాసి పడేసింది. కానీ ఇక్కడ ఎంతమంది సిద్ధంగా ఉన్నాం మిత్రులారా? హైందవాన్ని, మన ధర్మాన్ని, అలాగే వేదాలని, ఉపనిషత్తులని, రాముడిని, కృష్ణుని నేను మొక్కననేవాళ్ళు, గౌడిని, గణపతిని పూజించనేవాళ్ళు, ఏ దేవి దేవతలను పూజించను, హిందూ దేవుళ్ళని నమ్మను, నా పుట్టుల నుంచి చావు వరకు ఏ బ్రాహ్మణ పూజారిని నా ఇంట్లోకి రానివ్వను అని బాబాసాహెబ్ రాసి పెట్టింది కదా మిత్రులారా. మరి ఆయన రాసి పెట్టింది మన తాత రాసిన ఆస్తి మనమే చదవకపోతే పక్కపంటూ చదువుతారా? మీ అవ్వయ్య చెప్పింది మీరే వెళ్ళిపోతారు. రాముడు ఏం చెప్పిండు? ఆ లయ్యవాడ జలదాడ కూడా అడిగిపోయాడు. వెరీ గుడ్, ఒకసారి రాముడికి చప్పట్లు కొట్టాలి. రాముడికి రాముడికి అది అంటలేదు, తప్పేమి లేదు. అదే శత్రువులలో గొప్పవాడైతే ఏదన్నా పాపం వల్ల పట్టుదల లేడా, మా వల్ల గొప్పవాళ్ళు లేరా, ఉండదా లేదా? ఒకసారి గట్టిగా రాముడికి. తప్పుగా అనుకోకూడదు, ఏదో నటిస్తున్నా అబద్ధం చెప్తున్నా అనుకోదు. రాముడికి వర్తిల్లాలి, రాముడి ఆలోచన విధానం వర్తిల్లాలి. రాముడి ఆలోచన విధానం ఏంటో తెలిస్తే అది వర్తిల్లాలా నశించాలని చెప్తుంది. కరెక్టేనా కాదా? మరి అది వర్తిల్లాలంటే రాముడు ఏం చేసిందో, ఆయన చరిత్ర ఏందో నేను చెప్తానని బట్టి తంతరం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాముడు, కృష్ణుడు, రహస్యాలని పుస్తకం రాసిండు. ఈ అమ్మాయి 40 పేజీలే ఉంటాయి, అదే 40 పేజీలే ఉంటాయి. ఎన్ని పేజీలు? గట్టిగా చదివితే 40 నిమిషాలలో అయిపోతుంది. ఒక్క సీరియల్ చూసిన టైం కాదు. ఇది ఎంతమంది బాబుగారు 2-3 సార్లు చూసుకుంటారు టీవీలో, ఎంతమంది మొన్న నచ్చిన త్రిపురాలు చూసుకుంటారు, KGF 2 చూసుకుంటారు. నిజమేనా? నా కొడుకైతే వారం రోజులు ముక్కట్టే, డాడీ పలానా తేదీన KGF 2 రిలీజ్ అవుతాక నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సినిమా థియేటర్లో, ముందే టికెట్ బుక్ చేయమంటాడు. నాకు ఆ చదివేది 4వ తరగతి, ఆ చదివేది 4వ తరగతి.
అంటే మనకు ఆ స్వయం ఉన్నట్టుగా మన భావాజాలం మీద స్వయం లేదు. మరి రాముడి కృష్ణుడు రహస్యాల పుస్తకం ఇక్కడ ఎవరెవరు జరిగిన బాబాసాహెబ్ రాసిన పుస్తకం గట్టిగా చేయడం అన్న థ్యాంక్ యూ 8 years అయినాం. ఈ అంబేద్కర్ ఆలోచన ఎట్లా వారు తిరుగుతుంది మిత్రులారా? రాముడు ఆలోచన వారు తిరుగుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఎట్లా వారు తిరుగుతుంది? ఏమిటి రాముడి ఆలోచన విధానం? ఆయన దగ్గరికి ఏమి చెప్పే అబద్ధం కాదు. ఒక ఆయన బ్రాహ్మణ పూజారి వచ్చి, అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు, నేను బ్రాహ్మణుడిని, నా కొడుకు చచ్చిపోవడం ఏంది? అన్ని కులాలలో కొడుకులు చచ్చిపోని వారు చేసిన పాపం కారణం, కానీ నేను అన్ని కులాల్లో శ్రేష్ఠుని, నా కొడుకు చచ్చిపోయాడు అంటే నీ రాజ్యంలో ధర్మము 4 పాదాల మీద నడవటం లేదు, నా కొడుకు అందుకే చచ్చిపోయాడు. అప్పుడు రాముడు టింగులు అక్కడ ఒకడే ఉంటాడు కదా లోపల. తక్కువ ఖర్చు ఏమింది అంటే, ఇదిగో నీ రాజ్యంలో ఎవడో తక్కువ పోడు, ఎవడో తక్కువ పోడు, చదవకూడనాడు చదువుతాడు, జ్ఞానం పొందకూడనాడు పొందుతాడు, తపస్సు చేయనాడు చేస్తాడు, దైవ పూజ చేయకూడనాడు పూజ చేస్తున్నాడు. అందుకే టైం జరగనే ఇక మనవాడు కత్తి పట్టుకొని రాముడు, అరే వీళ్ళందరూ కళ్ళు మూసుకోవడం కదా, అడిగే అరే నువ్వు తక్కువ కులమా ఎక్కువ కులమా, అరే నువ్వు తక్కువ కులమా ఎక్కువ కులమా, అందరినీ వెతుక్కుంటూ వెళ్ళి ఒకడు శివముఖుడు అనేటువంటి దొరకగానే వాడిని, అరే నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు మంచోడువా చెడ్డోడువా అని చూడకుండా కసప్పున కట్టెత్తాడు వాడిని. శంభుకుని తల నరికింది. అందుకే అంటే రామరాజ్యములో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సంపన్నులుగా ధనవంతులుగా ఉండాలి, మిగిలిన చదువుకోకూడదు. చాలా చిన్న లాజిక్ కదా. ఇంకా లోతుగా వెళ్తే పాపం ఈ హైందవాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసే నాయకులు, దేవుడి పేరు చెప్పుకొని పొట్టగడిపి ఏ శ్రమ చేయని దౌర్భాగ్యులు, అలాగే మన కులాల్లోనే బీసీఎస్సీలోనే బాగా దేవుడికి వచ్చి పెట్టుకొని దేవుడికే ఉంటున్నారు కొంతమంది ఉంటారు. ఆమెగా ఉరికేసుకొని వేసుకొని వస్తారు. అయ్యా అంబేద్కర్ కంటే నేను తెలివి కల్లోని కాదు, బహుశా నువ్వు కూడా అంబేద్కర్ కంటే తెలివి కల్లోని కాదు. అంబేద్కర్ తెలివైన అంబేద్కర్ తన ఆలోచన విధానంలో భాగంగా ది రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ, రాముడి కృష్ణుడి రహస్యాలు హిందూ మతంలో చిక్కుముడి పుస్తకం రాసిండు. ఆయన బాగా పుస్తకాలు చదివిండు. ఒక్కసారి చదువురా ఎదవా అని అంటాను. మరి వాళ్ళంటే చదవరు, మరి మనమన్నా చదవాలి అవుతాం. ఎల్లారు వేస్తే అంబేద్కర్ అంటాం, అంబేద్కరిజం అంటాం, అంబేద్కర్ కోసం పనిచేద్దామంటాం, ఆయన ఆలోచన వర్తిల్లాలంటాం. మరి ఆయన ఆలోచన వర్తిల్లాలంటే ఆయన రాసిన రాముడి కృష్ణుడి పుస్తకం చదవాలి కదా. అందుకే ఆయన డిసెంబర్ 20వ తేదీన మనధర్మాన్ని కాలబెట్టాడు కాబట్టి ఇక్కడ మనధర్మాన్ని కాలబెట్టే కార్యక్రమం చెయ్యాలి. మరి మనధర్మాన్ని ఏం చెప్పిండు? ఈ రాజ్యాంగం భారతదేశానికి రాకముందు మనం నవంబర్ 26వ తేదీ 1949లో మనం ప్రకటించుకోక ముందు ఉన్న రాజ్యాంగమే మనువాద రాజ్యాంగము. ఇప్పటికీ కూడా భారత రాజ్యాంగం అమలు కావట్లేదు, మనుధర్మ గ్రంథమే అమలవుతున్నది. ఇప్పటికీ రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎస్సీ మహిళ సర్పంచ్ అయినా, ఆ ఊళ్ళో ఉన్న రెడ్డి అయినో దొరైనో పైసలు ఉన్నాయనో ఆయనే పెద్ద స్థానం ఉంటుంది, ఆయనే నాయకత్వం ఉంటుంది. ఆఖరికి మనం కూడా మనోడే పెద్ద ఆఫీసర్ అయితే వాడిని ఆఫీసర్ వాడు మనోడే తక్కువ కూడా అని చెప్పి ఎవరైతే సంపన్న కులాల్లో డాబు డీమని మన యూత్కి తాగిపించి వాడి కాళ్ళ బూట్లు తుడిపించుకొని వాడి ఇంటి కూడా కుక్కల్లాగా ఎవరైతే ఉంచుకుంటాడో వాడినే హీరోలాగా గౌరవిస్తూ, వానికే నాయకత్వాన్ని ఇస్తూ, వాడినే నాయకుని చేస్తూ, వాడినే పూజిస్తూ వాళ్ళ దగ్గరే బతుకుతాం. కానీ మరి వాడికి 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ ఎవరు ఆలోచించాడు? అరే వాడికి 1000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? వేలాది లక్షలాది కోట్లాది రూపాయల సంపద వాళ్ళ చేతిలో ఎందుకున్నది? దీని అంతటికీ కారణము ఆ మనధర్మ గ్రంథమే కదా అని చెప్పాడు. అలాగే అక్టోబర్ 14 అందరూ అనుని 1 జనవరి 1 అనులేగా ఉన్నా ఇప్పుడు క్లాసే కదండి, ఆవిష్కరణ అయిపోయింది, ఆవిష్కరణ జరగాలి కదా. మంచి వాళ్ళు అందరూ అనుని జనవరి 1 పుస్తకం చూద్దాం కదా. 1 జనవరి 1 విజయ దివాస్ జరపాలి. ఎందుకో తెలుసు కదా, భీమా కోరేగాము విజయం సాధించిన బాబాసాహెబ్ చెప్పింది. జనవరి 1 అయిపోయింది. జనవరి 26 అనందరూ ఒకసారి అన్నారు ప్లీజ్ దండం పెట్టి అనులే మళ్ళీ ఒకసారి గట్టిగా జనవరి 26 భారత రాజ్యాంగం
అమల్లోకి వచ్చిన రోజు, దాన్ని రిపబ్లిక్ డే అంటాం. అంటే అప్పటిదాకా రాజు కడుపులో పుట్టినోడే రాజు అవుతాడు. వాడు ఎవడైనా రాజు కడుపులో పుట్టినాడు రాజే. కానీ ఆ రోజు నుంచి రాజు కడుపులో రాణి కడుపులోకి వెళ్ళి రాజులు పుట్టుడు బంద్ చేసి బాబాసాహెబ్ పెద్ద ఆపరేషన్ చేసి పిల్లలు కాకుండా చేసిండు. చేసి ఒక చాకలి మంగళ కుమ్మరి కమ్మరి వడ్డరి బీసి ముదరాలు మున్నూరు కాసు గొల్ల కుమ్మ వలిజ అన్ని కులాల కడుపులలో నుంచి వార్డు మెంబర్లని, సర్పంచ్లని, ఉప సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని, మంత్రులని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులను పుట్టించిన రోజు ఆ రోజు. అదే మనధర్మం అట్లే ఉంటే ఏ కులానికి ఏ పని ఉందో కాపడి చేసుకుంటా కానీ బతికేటోళ్ళం. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14 వచ్చింది. అలాగే ఎవడు ఎక్కువ కులం తక్కువ కులం అని చూపించకూడదని ఆర్టికల్ 17 వచ్చింది. కానీ ఆర్టికల్ 19లో వాళ్ళు నమ్మే విశ్వాసాలని పాటించవచ్చని ఉంది. ఆ క్రమంలో ఎవరి ఇండివిజువల్ ఐడెంటిటీ వాళ్ళకు ఉందని చెప్పిండు. అయినా మనం పౌరుని విధులు చదవకుండా, అందులో ఉన్న సబ్సెక్షన్స్ చదవకుండా, మీకు తెలుసా ఎస్సీ పీపుల్ ఎవరైనా బుద్ధుడు చెప్పినట్టుగా, బాబాసాహెబ్ చెప్పినట్టుగా బౌద్ధ జీవన విధానం స్వీకరిస్తే వాళ్ళకు రిజర్వేషన్ తొలగించే అవకాశం లేదు. వాళ్ళకు రిజర్వేషన్ ఉంటది కొనసాగుతుందని బాబాసాహెబ్ చెప్పిండు తెలుసా. అందుకే అక్టోబర్ 14 అని మీతో అనిపించిన అక్టోబర్ 14 నాడు అశోకుడు కళింగ యుద్ధంలో లక్షలాది మందిని నరికి చంపి యుద్ధం చేసి బాణాలతో పొడిచి గెలిచాక ఇంతమంది చచ్చిపోయినాక మీరేం చేయాలరా? వాళ్ళ భార్యలు విధవరాలు, వాళ్ళ తల్లులకు కడుపు కోత విధించింది, వాళ్ళ పిల్లలు అనాథరైపోయారు. ఈ యుద్ధాల వల్ల లాభం లేదు. ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, మంచి మాటలు చెప్పాడు. కాబట్టి ఆ బుద్ధుడి జీవన విధానంలోకి నేను వెళ్తానని ఆయుధాన్ని ముట్టకుండా తెలివిని ఉపయోగించి అనేక సంస్థలను నిర్మించి, గూఢాచార వ్యవస్థ నిర్మించి, అలాగే సమాచార వ్యవస్థ నిర్వహించి, అలాగే సమన్వయ కమిటీలను నిర్వహించి, రైతు కమిటీలను నిర్వహించి, అటు సుదర్శన తడాగా నిర్మించి తన సొంత కడుపులో పుట్టిన సంఘమిత్ర అలాగే మహేంద్రుడిని ఇద్దరిని కూడా అటు బర్మా దేశానికి ఇటు శ్రీలంక దేశానికి అరే ఇలా కడుపులో పుట్టిన మీరు రాజులు కాదురా, జ్ఞానానికి వారసులు కమ్మని చెప్పి ఈ దేశంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి ఇప్పుడు అనే రామరాజ్యం కంటే పెద్ద రాజ్యం. రాముడు ఉన్నాడా లేడా, పుట్టిండా, ఏ తేదీన పుట్టిండో, ఏ తేదీన చచ్చిపోయినా అనేది ముచ్చట పక్కన పెడితే అశోకుడు నిర్మించిన స్తూపాలు సాక్ష్యంగా ఉన్నాయి. అశోకుడి చక్రాన్ని మనం జాతీయ పతాకంలో ఉపయోగిస్తున్నాము. అశోకుడు నిర్మించినటువంటి ఆ 4 సింహాల సింబల్ని ఈ రోజు పోలీసులు నుదుట పెట్టుకుంటున్నారు, భుజాల మీద పెట్టుకుంటున్నారు. రాజముద్రగా ప్రతి విషయాన్ని నిర్ధారించేది 3 సింహాలు అశోకుని ముద్రే. అందుకే రాజ్యాంగంలో అడుగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ప్రపంచ దేశాల నుంచి దేన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు. ఆల్రెడీ ఈ దేశంలో ఉన్న వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, ఆడవాళ్లకు సమానత్వమైన వ్యవస్థ, ఓటు వ్యవస్థ, చర్చించుకొని మాట్లాడుకునే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విచారణ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ పౌరుని హక్కులు, విధులు, బాధ్యతలు, సంఘం, ధమ్మం, జ్ఞానం ఇవన్నీ బౌద్ధం నుంచి వచ్చాయని చెప్పి బాబాసాహెబ్ బౌద్ధానికి ప్రతిరూపంగానే భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని అశోకుడి స్ఫూర్తిగా తీసుకున్నాడు. కాబట్టి అక్టోబర్ 14 నాడు అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజు, అశోకు అదే దసరా రోజు అక్టోబర్ 14వ తేదీ నాగపూర్ పట్టణంలో భారతదేశానికి సెంటర్లో నాగుల మూలవాసుల ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ నాగపూర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక 6-7 లక్షల మందితో, పూనాలో 2-3 లక్షల మంది, ముంబైలో 2-3 లక్షల మంది, ఎక్కడ పడితే అక్కడ లక్షలాది మంది సమావేశమయ్యి ఈ దేశంలో పుట్టిన మేము అస్పృశ్యులుగా అంటరాని వారిగా ఉన్నాము, కాబట్టి మాకు అస్పృశ్యత అంటరానితనం అక్కర్లేదని చెప్పి ఆయన హిందూ ధర్మ విధానాన్ని పక్కన పెట్టి బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరించిన రోజు. కాబట్టి మీకు చేతనైతే అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన వీరులారా, శూరులారా, అవమానాలు భరించి ఎన్నో కష్టాలను అధిగమించి ఎంతో మంది ప్రముఖులను పిలిపించి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే మీరు అక్టోబర్ 14 నాడు ఏ దసరా పండుగలో పాల్గొంటున్నారో మీకు సిక్కుందా, లజ్జ ఉందా, మానం ఉందా, మర్యాద ఉందా, బాబాసాహెబ్ ఆలోచన పట్ల మీకు కొంచెమన్నా సోయుందా? ఒక్కసారి కుండ మీద చేసుకొని
ఆలోచించుకో. దసరా పండుగ రోజు అంత మంచి మార్గం చూపించిండే. మరి మనం బౌద్ధం గురించి చదివి ఆయన ఎందుకో 20 ప్రతిజ్ఞలు ఏమిచ్చిండు? ఫస్ట్ వాక్యం ఏం చెప్పిండు? ఆయన అక్టోబర్ 15వ తేదీన సమావేశం పెట్టిండు. నీకు వీలైతే దసరా పండుగ రోజు మంచి తెల్లని బట్టలు ధరించి ఇక్కడ రైలెక్కి నాగాపూర్కు పోండి. 10-20 లక్షల మంది వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని కనిపించే ప్రతి వారికి అన్నం ఇస్తూ నీళ్లు ఇస్తూ వరుసగా శాంతియుతంగా వెళ్తూ బాబాసాహెబ్ మైక్ పట్టుకొని మాట్లాడుతూ చెప్పిన విషయాలను నెమరు వేసుకుంటూ అక్కడ నాగపూర్ లో దీక్ష భూమి ఉంది. ఒక్కసారి దసరా పండుగకి ఇక్కడ నుంచి అందరూ కట్టబెట్టుకుని 2-3 బస్సులు మాట్లాడుకొని కోరి మిత్రులారా ఎక్కడికో షిరిడీకి పోవడో పక్కన తిరుపతి పోవడో అక్కడ ఎక్కడ ఉందో మా యాదాద్రి భువనగిరి ఖర్చులో ఇంకెక్కడ ఉన్నది నాసిక్ కళారాం టెంపుల్ పోవడో కాదు. బాబాసాహెబ్ దసరా పండుగ రోజు బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరించాడు. ఆ 15వ తేదీన ప్రసంగిస్తూ నేను 3 కారణాల చేత నేను ఈ హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నా అని చెప్పింది. ఆ ఉపన్యాసం ఒకసారి చదవని చిన్న పుస్తకము సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ముద్రించిండు. దాని విలువ కేవలం 15 రూపాయలు. మీ అమ్మ 15 రూపాయలు ఖర్చు పెట్టాను మీరు అన్నాడు. ఒక షాయికి వెళ్తానే 10 రూపాయలు పక్క పంట ఆగిపితే 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి కదా. ఉంచుకుని ఎన్ని షాయిలు ఆగిపోతాం మీరు. ఆయన చివరి ఉపన్యాసం చదవండి. అలా ఏం చెప్పిండు? 3 కారణాలు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఎంపికలు పెరిగాయని మిలిటరీ క్యాంప్ కాకుండా మా ఊరికి వెళ్ళాక మంగళన్న దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయమంటే చిచి ఓ తక్కువ కూడా ఆ బర్రెతోకకు ఎక్కువ ఎంపికలు ఉన్నాయి అవి కట్ చేయమంటే చేస్తా, కానీ తక్కువ కులంలో పుట్టిన నీకెట్లా చేస్తా వచ్చి నా దగ్గర పెట్టుకొని మెడలు పట్టి గెంటేస్తే వాళ్ళ పెద్దక్క అతనికి వాళ్ళ అన్నకి ఆమెనే కటింగ్ చేసింది. అలానే బాబాసాహెబ్ అంబేద్కర్ మంగళ సోదరులను పగబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోలే. వాళ్ళకు కూడా గౌరవంగా బీసీ హోదా ఇచ్చి వాళ్ళ బిడ్డలకు కూడా బతుకులు ఉద్యోగాలు ఇచ్చారు. మిత్రులారా ఇంత గ్రేట్ చెప్పండి. అవన్నీ జల్లు పక్కకు పోవాలి. జై భీమ్ ఓడి కొడితే ఆపేస్తా. నీరన్నీ ఆపుకోవాలి. నా టైం అయిందని రాయేష్ డోర్ కొట్టాలి. రేపు నేను చెప్తూనే ఉంటాను. మళ్ళీ నాకు మీరు 8 రోజులు దొరుకుతారు. నిజమా కాదా? దొరికినప్పుడే ఉతకాలి. నేనేం చేస్తా, ఎప్పుడు ఈ ప్రయాణంలో 1 గంట 2 గంటలు టైం ఉందనుకో, వేయంతో 10 అంగీలు ఉంటాయి కదా, 10 పాయింట్లు ఉంటాయి, తీసుకొని ఉతుక్కుడు మొదలు టైం దొరికితే ఏం చేయాలి? మాస్టర్ బట్టలు ఉతుక్కోవాలి. ఇప్పుడు కూడా ఉతుక్కోవాలి కదా, మనం ఉతుక్కోలేదా? ఆయనకు ఎంటికలు కట్ చేయాలి ఒకటి. అది నా బాల్యంలో నా మనసు మీద చాలా ముద్ర వేసింది అని చెప్పాడు. రెండోది, నేను సతారాకు వెళ్తూ రైలు దిగి వాళ్ళ నాన్నగారు కరువు పని చెరువు తగ్గిస్తూ ఉంటే అక్కడ సూపర్వైజర్ అయిన ఉంటే పాపం మిస్కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళ నాన్న స్టేషన్కి రాడు. ఈయనే నాకు తెలుసు కదా అని చెప్పి ఆయన బండి ఎక్కుతాడు. వారిని కొద్ది దూరం పోయినాక చిచ్చి నువ్వు తక్కువ పోడువా, నువ్వు నా బండి ఎక్కావా అంటే నేను డబల్ ఫీజు ఇస్తాను. ఈ నుంచి మీరు 5 రూపాయలకి పోవడానికి 20 రూపాయలు ఆటో చార్జ్ ఉంటుంది. మీరు 50 రూపాయలు ఇస్తా ఉన్నా కూడా ఖాళీగా సీటు ఉన్నా కూడా మిమ్మల్ని మెడలు బట్టి నూకేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కానీ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని మెడలు బట్టి నూకేసింది. డబల్ డబ్బులు ఇస్తా అన్నా కూడా, సపరేట్ డబ్బులు ఇస్తా అన్నా కూడా, ఎర్రగా ఉన్నా కూడా, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నా కూడా, మంచి బట్టలు వేసుకున్నా ఆయన దేకలేదు. ఇది నన్ను బాగా ప్రభావితం చేస్తుందని చెప్పాడు. మూడోది, నేను విదేశాలకు వెళ్ళి పెద్ద చదువు చదువుకొని బరోడా సంస్థానం రాజ్యంలో ఒక కలెక్టర్ స్థాయి హోదా, అప్పుడు రాజ్యంలో కలెక్టర్ స్థాయి హోదాలో ఉద్యోగం చేస్తున్నా కూడా నాకు ఎవరు రూమ్ కిరాయికి ఆయనకే హాజరపడి 100 ఏళ్ళు అయింది. ఇప్పుడు 100 ఏళ్ళ తర్వాత ఆయనకు రూమ్ ఇయ్యని 100 ఏళ్ళ తర్వాత ఇప్పుడు టూలెట్ బోర్డు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోను, అనంతపురంలోను, చిత్తూరులోను టూలెట్ అంటే ఇల్లు కిరాయికి ఫ్రీగా ఇల్లు ఖాళీ ఉందన్న బోర్డు కాడికి వెళ్ళి అడిగినా కూడా మీరే కులం అని అడగకుండా ఇక్కడ అంటే పోయింది అప్పుడు పోలే కదా. అందుకే ఆయన ఒక పార్సీ పేరు పెట్టుకొని నడుము బిడకి ఒక జంజరం వేసుకొని మారు పేరుతో ఒక రూమ్ లో కిరాయికుండి ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరో నిమ్న కులాల వారికి రాజ్యంలో ఉద్యోగం వచ్చిందని చెప్పి
ఎవడాడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మారు పేరుతో పలానా పార్శ్వ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడని తెలిసి 20-30 మంది కత్తులు గుడ్డలు కథలు పట్టుకొని ఆయన బండబూతు మీరుతూ కొట్టడానికి వస్తే అర్ధరాత్రి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను బయట పడేస్తే బయట నిల్చొని రాత్రంతా నిద్రపోకుండా బాధపడి ఈ దేశంలో నేను ఎర్రగా ఉన్నా ఎత్తుగా ఉన్నా సూటు బూటు వేసుకున్నా పెద్ద చదువులు చదువుతున్నా కలెక్టర్ లాంటి ఉద్యోగంలో ఉన్నా నేను తక్కువని ఈ వ్యవస్థ చూస్తుంది. అందుకే నాకు ఈ వ్యవస్థను నేను సంస్కరించాలి, ఈ అసమానతలను పోగొట్టాలి, ఇక నేను ఈ హిందూ మతంలో ఉండనని చెప్పి ప్రకటించాలి. మిత్రులారా, దాదాపు 25 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మతాన్ని వదిలేసి స్వేచ్ఛగా జీవించి నా ప్రజలకి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఇవ్వాలి, మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఒక దశాదిశ మార్గాన్ని ఇవ్వాలి అని చెప్పి అనేక పుస్తకాలు చదివి ఆయన 1956 అక్టోబర్ 14న అశోకుడు మారిన రోజే దసరా పండుగ రోజే ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తూ 22 ప్రతిజ్ఞలు చేశాడు. మిత్రులారా, కాబట్టి మరి మనం ఆయన ఆలోచనలు ఏమైనా తీసుకోబోతున్నాం. ఈ 3 కాదు, ఆయన చేసిన మరో 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఆయన దగ్గరికి క్రైస్తవులు వచ్చారు. అయ్యా, మీకు చదువు చెప్పిన విద్యా సంస్థలు ఆయే, ఎల్ఫాన్స్టన్ స్కూల్ కానీ లేకపోతే కొలంబియా విశ్వవిద్యాలయం కానీ బ్రిటన్లో ఉన్న యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలు నీతో చదువుకున్నారు, నీకు చదువు చెప్పినారు, నీకు తిండి పెట్టినారు, నీకు రూమ్ ఇచ్చినారు, నీకు పోలించినారు, అందరూ క్రైస్తవులే. మరి నువ్వు క్రైస్తవంలోకి రా అంటే నీ క్రైస్తవంలో నేను దేవుణ్ణి ఒకడంటాడు, నేను దేవుని కుమారుని ఒకడంటాడు, పరిశుద్ధాత్మను ఒకడంటాడు. ఈ 3 ఆత్మలు లేవు, తొక్క కూడా లేదు. నేను మీ 200 రకాల బైబుల్ చదివినా మీదంతా దొంగ ముచ్చట, ఉత్తమ ముచ్చట, ఇది నా ప్రజలను జ్ఞానవంతులను చేయదు. నేను వీధికెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. మా వాళ్ళు అమాసకో పౌర్ణమికో పండుగలు చేసుకుంటారు, ఆయనకి వాళ్ళని పైసలు ఖర్చు పెడతారు, ఇక వారం నీ దగ్గరకు వచ్చి నీతో వేయించుకోరు, ఈ కథ నడవదని చెప్పి క్రైస్తవులు నిలబడతారు. తర్వాత ఇస్లాం సోదరులు వస్తారు, మా దాంట్లో దేవుడు రూపం లేదు, స్వర్గం నరకం లేదు, వాళ్ళకు మంచి సుడాలతో మంచి సందేశాలు ఉన్నాయంటే ఆయన ఏమంటాడంటే, నీ మహమ్మద్ ప్రవక్త కూడా నేనే దేవుని దూతను, నేనే దేవునికి ప్రతినిధిగా వచ్చాను, నేనే చివరి దూతనని చెప్తారు. ఇది కూడా జూట ముచ్చట, నేను నమ్మను, పాటించను అని చెప్తారు. ఆ తర్వాత హిందువులు వచ్చి ఇలాంటి మేధావే హిందూ మతాన్ని వదిలిపెట్టి పోతే హిందూ మతం ఆలమైపోతుంది, ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ మతం మారిపోతారు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే అంటాడు, అరే ఈ దేశంలో కులం ఉందిరాబై, దాన్ని పోగొట్టడానికి సంస్కరించడానికి మీ మతంలో మార్గం ఉన్నదా, గౌరవ మర్యాదలు ఉన్నాయా, సమానత్వం ఉందా? బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, పొట్ట నుంచి కోమటి వాళ్ళు, పాదాల నుంచి బీసీలు ఓసీలు పుట్టిరా? మరి ఎస్సీలు ఎస్టీలు ఎట్లా పుట్టిరు మీ గ్రంథం ప్రకారంగా? ఈ పై 3 కులాలకు అక్రమంగా పుట్టారని రాసుకొని మమ్మల్ని లంచా కొడుకులుగా, హరిజనులుగా, దేవునికి పుట్టిన బిడ్డలుగా మీరు చిత్రీకరించారు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమించను. నా బతుకంతా ఈ అజ్ఞానం మీద, ఈ మనవాదం మీద, ఈ బ్రాహ్మణ వ్యవస్థ మీద నా పోరాటం ఆయన పోరాటం చేసి ఆ తర్వాత బౌద్ధం పుస్తకాలు చదివి బౌద్ధంలో దేవుడు లేడు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, అయినా అందులో హీనయానం మహాయానం అని ముక్కలు చీలికలు ఉన్నాయి. ఇదంతా కాయం చెప్పి ఆయన నవాయాన మార్గాన్ని సూచించాడు. మిత్రులారా, మరి మనం ఆ ప్రత్యామ్నాయ సంస్కృతిని పాటిస్తున్నామా? ఆయన జాక్పాట్ కోడల్ మండలి వాళ్ళకి, పంజాబ్లో ఉన్నటువంటి నిమ్న కులాల వాళ్ళు పెట్టిన సమావేశానికి నువ్వు రావాలి, సభాధ్యక్షుడు వహించాలి అని చెప్పి ఆయన గెస్ట్ గా పిలిస్తే, ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం విష్ణు ప్రసాద్ గారిని గెస్ట్ గా పిలుచుకున్నాం, ప్రేమతో పిలుచుకున్నాం. 4 రోజుల నుంచి 3000 కిలోమీటర్లు ప్రయాణించి నిద్ర సకాలేక అలసిపోయిన నాజాత్ పిల్లలు, నాన్నలు, నా తమ్ములని అన్న వస్తున్నాడు ఇలా చెప్తా ఉన్నారు. మరి అన్నని పిలుచుకున్నట్టే బాబాసాహెబ్ పిలుచుకున్నాడు. ఆ రోజు పిలుచుకుంటే ఆ మీటింగ్ కు పైసలు ఇచ్చిన వాళ్ళు, మైక్ పెట్టడానికో దానికో దీనికో పైసలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఇవో ఆయన అత్తే మామూలు కాదు, పుట్టి ఉండేటోడు కాదు. ఆయన ఈ మధ్య ఒక మీటింగ్ లో నేను హిందూ మతాన్ని వదిలిపెట్టాలని ప్రకటించిండు. ఆయన ఈ కులం పోవాలని మాట్లాడిండు. మరి ఆయన వచ్చినాక ఏం మాట్లాడుతుందో మాకు భయమవుతుంది, ఏం మాట్లాడుతుందో ముందే రాసి పంపమని చెప్తాడు. అప్పుడు ఆ నిమ్మలాకులు ఉత్తరం రాస్తే ఈయన నేను ఈ విషయాలు మాట్లాడతా, ఇవి నిజాలు, ఇవి అబద్ధాలు కావు, నేను వీటికి కట్టుబడి ఉంటాను, నా జాతి ప్రజలందరికీ ఈ మార్గాన్ని నేను ఇస్తానని ఆయన మొత్తం ఉత్తరం రాసి పంపిస్తాను. అది చదువుకోగానే వాళ్ళకి లాభం దొరుకుతాయి.
వామ్మో ఈ విషయాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడికి వచ్చి చెప్తే ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, పోరాటం చేస్తారు, ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలు బయటపడేస్తారు, మత గ్రంథాలు బయటపడేస్తారు, కుల వ్యవస్థను చింపేస్తారు, మత నాశనం చేస్తారు, వాళ్ళు కడిగిన ముత్యాల బయటకు వస్తారు, అప్పుడు మా పక్కన ఉండటమో మా కాళ్ళ కింద ఉండేటోడు ఉండడని చెప్పి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేస్తారు. ఆయన ఆ మీటింగ్ రాసిన పుస్తకం పేరే కుల నిర్మూలన, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పేరుతో ఒక పుస్తకం వచ్చింది. ఆ ఒక్క పుస్తకాన్ని 3 రోజులు చదివిండు ఒక పెద్ద మనిషి. 3 రోజులు చదివిండు. 3 రోజులు నిద్రపోకుండా చదివి 20 సార్లు చదివినటువంటి ఒక మనిషి ఆయనకు మొత్తమే పిచ్చి వేసింది. ఈ అమ్మ ఏం లేదు, ఇంత పెద్ద కథ మా మహానుభావుడు ఇంత పెద్ద పుస్తకం రాసి ఇన్ని ఆలోచనలు చెప్పిండు, ఈ ఆలోచనలు నాకు ఇంతవరకు ఎందుకు అర్థం కాలే అని బాధపడి చలో అని చెప్పి बीएसपी పార్టీని పెట్టి ఓటు హమారా సీట్ తుమారా నహీ చలేగా చెప్పి ఓటు విలువను అందించి ప్రజలను కుక్క వేసి ఎవరు లేకపోయినా సైకిల్ మీద ప్రయాణం చేసి ఏ పత్రిక రాయకపోయినా ఏ టీవీ చూపించకపోయినా అసలు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు కాదు, ప్రెస్ పెట్టుకున్నాడు కాదు, ఓట్లు తీయడం కాదు, స్టేటస్ పెట్టుకున్నాడు కాదు, ఏది కాదు, మొత్తం ఉండాలనే చెప్తున్నాడు. నాకు ఏ కరపత్రం దొరికినా 10 మంది దొరికినా కూడా దాన్ని తీసి ఏముందో చదివి చూడ పెట్టుకుని కమ్మి అని చెప్పింది. ఇగో ఇలాంటి పత్రాలలో తన ఆలోచనలు మొత్తం రాసు ఇచ్చుడు ఓట్లు మీరు వేసుడే కాదు, నాకు పైసలు కూడా ఇచ్చి మీరే ఓట్లు వేయాలని చెప్పి లెక్కలన్నీ చెప్పి చైతన్యం చేసి ఓట్లు వేసే వ్యక్తిగా ఉన్న వాళ్ళని కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వీరులను చేశాడు కాన్సరామ్. ఆయన పార్టీ పెట్టడానికి రాజ్యాధికార స్ఫూర్తి కలిగడానికి కారణము ఆ బాబాసాహెబ్ రాసిన కుల నిర్మూలన అనే పుస్తకం. మిత్రులారా, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకం తెచ్చి ఫస్ట్ ఆ పుస్తకం చదువు మనం, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ మ్యాథ్స్ ఎప్పుడైనా చదవచ్చు పోయి. ఈయన రాసిన ఇంగ్లీష్ క్యాచ్ పుస్తకం కొని నీ కొడుకు చెప్పులు కావాలని చెప్పులు, బుట్లు కావాలంటే బుట్లు, నీ బిడ్డకు సాయి ఫంక్షన్ చేస్తావు, గుద్దులు కొనిస్తావు, చెప్పులు కొనిస్తావు, అద్దం కొనిస్తావు, పొట్టు పిల్ల కొనిస్తావు, ఆ సైడ్ బ్యాగ్ కొనిస్తావు, పుట్టినట్టు డ్రెస్ కొనిస్తావు. అరే వాళ్ళ పుస్తకం కొనిస్తే ఏం రోగం రాలే నీకు? నీ ముఖానికి ఎన్ని పుస్తకాలు కొనిచ్చినావు? నువ్వు మంది కనిపించినావు, బాటలు కొనిస్తావు, కింద మీద కాగితాలు రాయిపిస్తావు. అసలు ఈ పిల్లలకి ఎందుకు మన చరిత్ర కాదు, మన మహానుభావుడు రాసిన పుస్తకాలకు ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వదు? మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఆయన అలా పుస్తకాన్ని రాశాడు. ఆయన గుడుము కట్టుకొని కుక్కలు పోతున్నాయట, పోనిచ్చింది. అదే గుడుము కట్టుకొని కుక్క పోతే ఒక 2 పూజలు వచ్చి ఊడిచిందట. తర్వాత పంది పోయిందట, చిచ్చి పంది పోయిందని చెప్పి 10 మంది వచ్చి నీళ్లు పోసి కడిగిందట. ఆ తర్వాత ఒక తక్కువ కులాన్ని చిన్న పొరవాళ్ళ బాలు పట్టడానికి పోయిందట. ఓ కుక్క కంటే పంది కంటే హీనమైన జాతిలో పుట్టిన ఈ నిన్నప్పుడు మాలోడు గుడుము కట్టుకొచ్చాడు. ఈ గుడి మొత్తం సర్వనాశనం అయిపోయి పవిత్రమైపోయి ఈ గుళ్ళోకి రాగానే ఆ దేవుడు మునగినట్టు ఈ మహిమను వదిలిపెట్టి ఎక్కడికో ఎండిపోయిందా అని చెప్పి అందరూ వచ్చి కర్రలు పట్టుకుని ఆ పోరని చంపేసిరట. సిగ్గుండాలి మనకే. నువ్వు వస్తే దేవుడే పారికి. అందుకే జాషువా రాశాడు కదా, 33 కోట్ల దేవతలు ఆవరించిన ఈ పుణ్యభూమిలో మెతుకు కూడా మిగిలిపోరు ఈ శూన్య శూన్య పాత్రలను అడుక్కునే ఆయనకి గుచ్చం కూడా వేయరు. కానీ దేవులకు 33 కోట్లు కూడా వేస్తున్నారు. మరి 66 కోట్ల మంది ఉందా? 33 కోట్లు అంటే అదే రాయచని చెప్తాడు. అప్పుడు జనాభా కూడా 33 కోట్లే. మరి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మనిషిని దత్తత తీసుకున్నా మన అందరం బాగుపడతాం కదా. నిజమా కాదా? అసలు దేవుళ్ళకు పోటీ పెట్టుకోండి. అరే మీరు కొట్టుకొని సచ్చి ఎవరో ఒకరు పోషికే మీరు కొట్టుకోండి. ముస్లిం జీవాదని వాడు పొడుచుకుంది, వీడు జై శ్రీరామ్ అని శూలం పెట్టి ఆడపిల్లలను పొడుచుడేది, ఆడు నాగరాజును తుడుకాని ముస్లిం చంపలేదు, ఈ క్రైస్తవుడు వాణి పొడుచుడేది, వీడు వాణి పొడుచుకునేది. ఈ దేవతలందరికీ మనం కలిసిమెలిసి ఉందాం. అరే మీరే ఉంటారు కదా, ఏం పని లేకుండా ఎదగలరా? మీరు కొట్టుకొని తిట్టుకొని ఎవరో ఒకటి కిందికి వచ్చి నేను ఉన్నా అని చెప్పి చూపి బేఫికర్గా నమ్ముతాం. మొత్తం ఈ మైక్ పట్టుకొని నేనే పెడతా. నా ఇప్పుడు 36,000 మంది సైన్యం ఉన్నారు నాస్తికులు. అలాగే కోట్లను ఉన్నారు అంబేద్కరిస్టులు. చాలా విమర్శం పెడతాం. ఈరోజు మేము అనుభవించే హక్కుల వెనకాల, మేము జీవించే ఈ విజ్ఞానం వెనకాల శాస్త్రవేత్తల త్యాగాలు ఉన్నాయి, ఆ మహానుభావుల పోరాటాలు ఉన్నాయి. బుద్ధుడు, పూలే, పెరియారు, సాహు మహారాజ్, నారాయణ గురు ఇలా చెబుతూ పోతే అనేక మంది వాళ్ళ స్థాయిలో పోరాటం చేస్తే ఈ సంస్థలు వచ్చినాయి. అంటే మనం తినే తిండికి
అనుభవించే హక్కులకి కారణమైన నీ పక్కన పెట్టి సంబంధం లేదు నీ ఒప్పుడు పూజించుదాన్ని వేయడం ద్వారా కరెక్ట్ పడాలి. అందుకే ఆ రోడ్డు మీదకి వెళ్ళి కాళారాం టెంపుల్, గోదావరి నది పుట్టినటువంటి ఆ కాళారాం టెంపుల్ దగ్గర నాసిక్ జిల్లా త్రయంబకం అనే ప్రాంతంలో ఆ గుట్ట మీద కలిసి ఉన్న దార వస్తుంది. అక్కడ 500-600 సంవత్సరాల ప్రాచీన గుడి ఉంటుంది. ఆ గుడిలోకి ఎవరు రాకూడదు, తక్కువ కులమోడు. అంతేందుకు ఈ ఊర్లో కూడా పక్క ఊర్లో కూడా తక్కువ కులమోడు గుళ్ళకి రాకూడదు. మీకు ఆ విషయం తెలుసుకోలేదు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు అన్న, ఏం పేరు పరమేశ్వర్ ఏమన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడు, పిచ్చోళ్ళు మీరు గుళ్ళైపోతాను చెప్తారు కానీ నేను ఒక ఎమ్మెల్యేని నన్నే గుళ్ళకి రానియలేదు, నేను ఒక నాయకుడిని నన్నే కులకు రానియలే, నేను ఒక మంత్రిని నన్నే కులకు రానియలే, నేను ఒక ఉప ముఖ్యమంత్రిని అయినా నన్ను కులకు రానియలే, నేను బై మిస్టేక్ లో కుళ్ళిపోయి ఎందుకు రాగానే వాళ్ళతో ఆ గుడి మొత్తం గడిచింది. అలాంటి లక్కోరియల దగ్గరికి ఎందుకు పోతారు అని చెప్పింది ఆయన. అదే కాళారాం టెంపుల్ ముందు నడవడానికి అనేక సంవత్సరాలు పోరాటం చేసింది. ఇదే పోరాటానికి స్ఫూర్తిగా పక్క రాష్ట్రం కింద సంతై పెరియార్ కడవలు వెళ్ళాయి అంటాడా లేదా? అంటాడా? వనక్కం కానీ ఆగిపోయినాం. ఆయన మిగతా ఎక్కాలన్నీ ఎక్కిండు, దేవుళ్ళని ఎక్కి తొక్కి కుప్పలు చేసి పడేసిండు. ఆయన కేరళ ఉన్నటువంటి వైకోం ఆలయం ముందు నుంచి బీసీ కులాలను నడిచే హక్కు లేకపోతే నడవడం కావాల్సిన హక్కు కోసం మొట్టమొదటి భారతదేశ మానవ హక్కుల పోరాటాన్ని చేసి విజయం సాధించాడు. అది బాబాసాహెబ్ ఇక్కడ చేశాడు. తాగే నీళ్ల కోసం పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ నీళ్ల కోసం పోరాడాల్సిన దిక్కుమాల పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మహల్ చెరువులోకి వెళ్ళి నీళ్లు తీసుకుంటా ఉంటే ఈ కులప్పుల పెద్దోడు కదా అంబేద్కర్ తెలుగులో ఆయన వచ్చి నీళ్ళని ముట్టుకుంటే ఆయన శిల్పం ఇట్లే ఉండిపోతాడు. ఆ దేవుడి పాప దాక్కుది ఆ నీళ్ళలో మీ మంత్రాలు అయినా ఇట్లా ముట్టుకోమని నీళ్ళకి శాఖకి సత్రానికి పుకారు ముట్టించాడు. బాబాసాహెబ్ ఏమని వాడికి పోయి అందుకే నా నిజోడి విలువకు 50 మందిని కూర్చోబెట్టాలి. 2 గంటలు 3 గంటలు ఇవ్వాలి కాబట్టి కావాలని నేను కొంచెం అన్నగా భావించకుండా చెప్తే నేను చెప్పాలని పోతాను. నిజానికైతే తక్కువ థ్యాంక్ యూ అని కూర్చుంటాడు, కానీ కూర్చోడు. మన నాకు కొండ లక్ష్మణ్ బాబు జంతువులు ఆయన చెప్పాడు. బీసీ పద్మశాలి కులం మా కులమే. నాకు తెలంగాణ వస్తలేదని చెప్పి రాజీనామా వేసి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అటే వీకెండ్ ఆయనే వీకెండ్ తప్ప ఆయన పిలిచాడు మళ్ళీ ఇచ్చేదా? అడిగిపోతే అటే చిచ్చుకైనా అనే కూర్చుని సాధించాలి. నిజమా కాదా? నేను ఇంకొక 5 నిమిషాలు నాయకుడు, ఒక 5 minutes. అలా మహల్ చెరువులో నీళ్ళ కోసం పోరాటం చేసిండు, గుడి ముందు నడవడం కోసం పోరాటం చేసిండు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో మన ఓటు హక్కు కోసం పోరాటం చేసిండు. స్వాతంత్రం వచ్చాక భారతదేశానికి మంత్రి అయ్యాక న్యాయ వ్యవస్థ చట్టాలను రూపొందించాడు, కార్మిక చట్టాలను రూపొందించాడు, కార్మిక హక్కులను ప్రసాదించాడు, మానవ హక్కులను ప్రసాదించాడు. మహిళల హక్కుల కోసం మంత్రి పదవిని కూడా రాజీనామా చేసి త్యాగానికి ప్రతీకంగా ఇచ్చాడు. చచ్చిపోయే ముందు ప్రభుత్వాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా బుద్ధ అండ్ బ్రహ్మ అనే పుస్తకం రాశాడు. అందరూ ఏ పుస్తకం? బుద్ధానిజం. అందరు గట్టిగా ఎస్. ఆ బుద్ధుడు అతని దమ్మము. దమ్మం అంటే మతం కాదు, మార్గము. ఆ మార్గంలో అజ్ఞానం ఉండదు. భారత రాజ్యాంగం ఈ దేశానికే గొప్ప, పక్క దేశంలో పట్టించుకోడు. కానీ బౌద్ధ జీవన విధానం ఏ దేశానికైనా గొప్పే, ప్రపంచం మొత్తానికి గొప్పే. అందుకే ఆయన రాసిన బుద్ధ అండ్ దమ్మ చదివితే మనకు ఎలా జీవించాలో అర్థమైతే తెలియజేస్తూ ఇప్పుడు చివరిగా నాకు నీళ్లు కావాలి. ఏం కావాలి? నాకు నీళ్లు కావాలి. సరే, నీకు పిన్నిస్ ఉందా? కాంటా ఉందా వాళ్ళ దగ్గర? ఇక ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నేను నీళ్ళు అడుక్కుంటా, ఓకేనా? ఎవరెవరు ఇస్తారు నాకు? ఈ అక్క ఆల్రెడీ ఇచ్చింది. పిన్నిస్ కావాలి. ఇప్పుడు ఈ బాటిల్లో రెంజల రాయేషన్న కొన్ని నీళ్ళు పోయాలని కోరుతున్నాను. మన పెద్దలు జస్టిస్ గురప్ప గారు కూడా నాకు కొన్ని నీళ్ళు పోయాలి. కూర్చొని పోయాను స్పీడ్గా పోయి, ఇంకా స్పీడ్గా మిగతా పెద్దలతో పోయించండి.
తర్వాత ఇష్టం ప్రసాదం కూడా కొన్ని నీళ్ళు పోయాలని కోరుతున్నాను. నాకేం కావాలి గట్టిగా చెప్పని నా ఖాళీ బాటిల్లో అన్న అలా నేను పెద్ద చేయగా ఎక్కువ వేయాలి అన్న. మీరు కూడా కొన్ని నీళ్ళు వేయాలన్నా. మరి ఏమో ఒకే ఉన్నా నాకు బాటి నిండాలని కదా గట్టిగా చెప్పని మరి నింపుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు జ్ఞానం తక్కువ ఉన్నది. సార్ దగ్గర అడుక్కోవాలనుకోదా, తెలివి తక్కువ ఉన్నది. పుస్తకాలు చదివి నింపుకోవాలనుకోదా, పైసలు తక్కువ ఏదో నిలబడతా ఏం లేదా, పైసలు తక్కువ అడుక్కోవాలనుకోదా. నేను నిలబడను, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఉంటేనే ఎక్కువ పనిచేసే అవకాశం ఉన్నది అన్న. కూర్చోండి, హాస్టల్ పోయాలన్నా. నా బాటి నిండిందా నిండిందా రైట్. ఈ నిండడానికి ఎంతో మంది దగ్గర అడుక్కున్నా, నిండింది. ఇది నా జ్ఞానం అనుకోని నిండింది. ఇది డబ్బు అనుకోని నా దరిద్రం పోయింది, నా పేదరికం పోయింది. కష్టపడి మా అమ్మ నాన్న మా భార్య నేను పిల్లలు అందరం పనిచేసి పొదుపు చేసి సంపాదించి మెల్లగా మా ఇల్లు నింపుకున్నాం. ఓ 10 లక్షలు అయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షలు సంపాదించాం. ఇంట్లో ఇంటి కట్టుకోవచ్చా? వాడు ఎవడో ఇచ్చే ఇంటితో నాకు పనిలేదు. అలాగే ఈ పైసలతో నేను బిజినెస్ చేసుకోవచ్చా? ఎవడో ఇచ్చే లోన్తో నాకు పనిలేదు. ఈ పైసలతో నా పేదరికం పోగొట్టుకోవచ్చా? ఈ కారణం ఎవరు? నా కష్టం. కరెక్టేనా? ఈ కష్టము నిండింది. ఇక చూసుకో గోస. మేము మొత్తం నిండినాక ఓపెన్ చేసి చూస్తే ఆ వాటిని ఖాళీ ఉన్నది. మరి వాటిని ఎట్లా ఖాళీ అయితే చెప్పండి. మూత పెట్టినాక నిండి పోసినాక ఎట్లా ఖాళీ అయితే చెప్పండి. ఎన్నో పొక్కలు అయి ఉంటుంది అంతేనా? ఇక చూడు ఈ పొక్కలని ఎట్లా చూద్దాం. చూడండి, ఈ నీళ్ళు ఉంటాయా? ఇప్పుడు ఇలా నీళ్లు పోసినా ఇది నిండుతుందా? కాలైపోతూనే ఉంటుందా? కాలైపోతా పక్క. ఈ పొక్కలు ఏంటో కావు. మా అమ్మ దేవుడి పేరు మీద కొబ్బరికాయలు కొట్టుడు, గుడికి పోవుడు, జాతరకు పోవుడు, ఆ దేవుడికి పండుగ చేసుడు, ఈ దేవుడికి పండుగ చేసుడు, పుట్టినరోజు ఆడు శాంతి పెట్టించుడు, చచ్చిన రోజు ఆ తర్వాత ఇల్లు ఇచ్చిపెట్టుడు, గుళ్ళ నిద్ర చేసుడు, పెళ్లి సూపుడు, పెద్ద మనిషి అయితే ఆ తర్వాత తొట్టెలేస్తే అన్నం ముట్టిస్తే పైపెండు పెడితే ఆయనకి జాతకం రాపించి అక్షరాభ్యాసం చేపించి ఓర్ని అమ్మ జీవితం పాడుగాను. పుట్టిన కాంతి సత్యదాకా పొక్క వడుచుడు, ఆ పొక్కలకి దగ్గర చేరుడు. ఈయన ఇల్లు ఎక్కడ బాగుపడతాడు? ఈ పొక్కలు చదవని ఇంకా దిక్కు దయ్యమని, భూతమని, మంత్రమని, తంత్రమని, దించిపోతుందని, ఎత్తిపోతుందని, కాయకు పెట్టుకోవాలని, ఇంట్లో పెట్టుకోవాలని, ఇటు వాస్తు కాలేదని, జ్యోతిషం కాలేదని ఓర్ని అమ్మ ఇక చూసుకో. ఇవి కాదని 15 కోపండుగ, నెలవాళ్ళ కోపండుగ, ఆ జాతర ఈ జాతర ఇవన్నీ విడిచిపెట్టి క్రైస్తవంలో పోతే వాళ్ళు వారం ఒక్కొక్క కూర్చునే. వీళ్ళ 15 ఒక్కొక్క పడితే ఆడు వారానికి ఒక్కొక్క పడుతుంది. అది కాదని ఎక్కడ 10% దొరికేసి ఇట్లా మొత్తం మన బతుకు సంపాదించిన అన్ని మీకు మీరు గుండె చేసుకొని ఇంటి వెనుక ఒక పేపర్గా రాసుకోవాలి. ఈ 10 సంవత్సరాలలో నేను, మా అవ్వ, మా అయ్య, మా తమ్ముడు, మా మరదలు, మా పిల్లము, నేను, నా కొడుకులు మొత్తం ఎన్ని పైసలు సంపాదించినాం. వంట వండించి కానీ, బిజినెస్ చేసి కానీ, కూలి పని చేసి కానీ, ఉద్యోగం చేసి కానీ ఈ పైసలల్లా తిండికి, బట్టలకు, చదువుకు కాకుండా దేవుళ్ళకి ఎన్ని ఖర్చు పెట్టాం, దయ్యాల పూతలకు ఎన్ని ఖర్చు పెట్టాం, ఇంట్లో దిక్కుమాల ఫంక్షన్లకు ఎన్ని ఖర్చు పెట్టాం, జాతరలకు ఎన్ని ఖర్చు పెట్టాం. ఈ ఉపయోగపడని ఈ సంస్కృతి పనికి వాళ్ళ సాంప్రదాయాల పేరుతో 10 సంవత్సరాల్లో నువ్వు సంపాదించిన 10 లక్షలు ఏడ పొక్క పడ్డది, ఏడ కాలిపోయిందో ఒక్కసారి చెకింగ్ చేస్తే నీ బాటని నిండుతుందా, కాలిపోతుందా? మరి ఫస్ట్ ఇలా నీళ్ళు వేయాలా, ఈ పొక్కలు తీయాలా తెలుస్తుంది. ఇది కాదని ఇంకా మనం నా బాటిలో బాగా నీళ్ళు ఉన్నాయని కింద పడుతుంది ఒక పొక్క. ఏది తాగుదనే పొక్క పడుతుంది. ఇక ఎప్పుడు పోతాం, ఇక మొత్తం లాస్ట్ సుక్కలాగా గారిపోతుంది. తాగుడం అలవాటు ఉంటే లాస్ట్ సుక్కలాగా గారిపోతుంది. వ్యభిచారము, అబద్ధాలు ఆడము,
పక్కడి సొమ్ము దొంగిలించడము, మోసం చేయడము, అనేక రోగాలు గచ్చి పెట్టుకొని ఒక్క పెళ్లికి 10 ఏళ్ళు సంపాదించిన పైసలు ఖర్చు పెడుతూ, ఒక కావకు 5 ఏళ్ళు సంపాదించిన పైసలు ఖర్చు పెడుతూ, పనికిమాల జాతరలకు, పనికిమాల దేవుళ్లకు, ఎంటుకంతా ఉపయోగపడని వాటి కోసము మన నీళ్ళని ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఈ పథకం పెట్టాలి, ఆ పథకం పెట్టాలి, ఈ సాయం కావాలి, ఆ సాయం ఈ బాధ్యతకి నువ్వే మోసుకున్న కుక్కలు. ఫస్ట్ కుక్కలు మూసుకోవాలి. మన జాతి ఏం మూసుకోవాలి? వాడు మడిచిండు, మెల్లగా మడిచిన్నాడు. ఈ పుట్టినలో చేయాలి, ఇక పెళ్లికి గిరి పోవాలి, ఈ ముహూర్తం చేయాలి, ఈ పెళ్లికి ముందు సత్యనారాయణ వ్రతం చేయాలి, ఈ యంత్రం కట్టుకోవాలి, ఈ తయారు కట్టుకోవాలి, ఈ పూజ చేయాలి, ఇట్లా బతుకుతే మంచిది, ఇట్లా ఇట్లా గట్లా ఇట్లా అని అన్ని మొక్కలు పొడిచిండు. మనమే పిన్నిసి పెట్టుకొని పొడుచుకున్నాం. ఏది నీళ్ళది పాడు కాదు. కాబట్టి ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు మనందరం వెళ్ళాలని బాబాసాహెబ్ 5 ప్రతిజ్ఞలు మనతో స్పెషల్ చేయించాడు. పాణాతిపాత వేరమనే సిక్కాపదం సమాధియామి, ఆదిన్నదాన వేరమనే, తర్వాత ఏంటి, అంటే ఏమన్నట్టు ఇవన్నీ 5 రంగుల జెండా ఎత్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చుట్టూ గూటుతో మనకు ఫోటో కనిపిస్తాడు కదా. ఆయన చివరి క్షణాల్లో పైనుంచి కింద దాకా బుద్ధిస్ట్ డ్రెస్ వేసుకుంటాడు. ఆయన నేను చూస్తే తెలుస్తుంది మీకు ఆ ఫోటో. ఆయన పంచశీల జెండా, అందుకే వర్మసేవ దగ్గర ఒక పంచశీల జెండా పుట్టండి, వచ్చే సంవత్సరము పంచశీల జెండాను అక్కడ ఎగిరేయండి. ఆ 5 నేను మద్యం తాగను, నేను మోసం చేయను, నాది కాని సొమ్ము దొంగిలించను, నేను వ్యభిచారం చేయను, అంటే నా భార్యతో కాకుండా ఇంకో వాళ్ళని చెయ్యను, అలాగే నేను అక్రమ పాల్పడను, నేను అబద్ధాలు ఆడను, ఏ జీవిని నేను బాధ పెట్టను, ఒక ఉన్నత విలువలతో జీవిస్తానని 5 చేపించాడు. ఈ పద్ధతులు మనం పాటిస్తే ఈ కింది పొక్క మూస్తే కొంచెం తక్కువ నీళ్ళు పోతాయి. ఆ నీళ్ళు పొక్కలు ఒక్కొక్కటి మూసేస్తే దీనికి పొక్క లేకుండా చేసుకుంటేనే ఈయనకు మనం కష్టపడ్డాయో లేకపోతే ఇలాంటి వాళ్ళు సాధించిన హక్కులో ఏదైనా అవకాశాలు వస్తే ఈ బాటిని నింపుకోవాలి తప్ప దీని పొక్కలు పొడుచుకొని ఖరాబ్ చేసుకోవాలని సందర్భంగా కోరుతూ, చివరి మాటగా ఇంకా బాబాసాహెబ్ గురించి చెప్పాలంటే యూనివర్సిటీలో అయితే 5-10 గంటలు చెప్పేటోళ్ళం. ఇక్కడ పాపం అందరికి వారం అవుతాను కదా. అందుకే నేను గెలిచేటప్పుడే చెప్పిన, నాకు గంటలో 2 గంటలు అయితే విలువరి, లేకపోతే అర్థం చెప్పిన. నేనంటే మీరే కారణం. మీరు లేట్గా చూడు, ఒకటి పంపించి అరే అందరూ వచ్చిందారా, అరే అన్న ప్రసాద్ వచ్చిందారా, అరే రేషన్ వచ్చిందారా అని ఒకటి నేను పెట్టుకొని మీరు ఫోన్ చేసి మీరు లేట్గా వస్తారు, మీటింగ్ లేట్ అవుతుంది, ఇంత కష్టపడి ఇంటికి వచ్చినాక మాత్రం సగం సగం ఇస్తారు. ఒకటే బిర్యానీ ఇచ్చి 3 వాళ్ళు ఎక్కడ ఎప్పుడు 3 బిర్యానీలు పెట్టాలి, లేకపోతే ఒక్కరికి నిండుగా పెట్టాలి, మిగిలిన వాళ్ళు జలేబీ అనిపించాలి అంతే. కాబట్టి వీళ్ళు 3 పెట్టాలని చూస్తారు. మిగిలిన ఇంకా చాలా ఇన్స్పెక్ట్నా. నేను ఎందుకు మైక్ ఇన్స్పెక్టానంటే నేను ఇన్స్పెక్టర్ చాలా విషయాలు నా స్నేహితులు ఖచ్చితంగా ఎత్తుకుంటాడనే నమ్మకంతో, ధైర్యంతో మాత్రమే ఈ మైక్ వదిలిపెడుతూ రానున్న రోజుల్లో ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మీ తమ్ముడిగా నేను వస్తాను. గుర్తుపెట్టుకొని నేను బీసీ అంటే కులం కాదు, వెనుకబడిన తరగతికి చెందిన వాడిని. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ ఆర్టికల్ 340 ప్రకారంగా ఓబీసీల లిస్టులో ఉండబడి విద్యా అవకాశం పొంది, స్కాలర్షిప్ పొంది, బీసీ హాస్టల్లో చదువుకొని, కొన్ని రోజులు ఎస్సీ హాస్టల్లో చదువుకొని, యూనివర్సిటీలో తిరిగి ఉన్నత చదువులు చదివి 3 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, ఒక బిఈడి, ఒక పిహెచ్డి పూర్తి చేశారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. 13-14 ఏళ్ల క్రితమే దండలపల్లి, కులాంతరపల్లి బాబాసాహెబ్ భవన్లో బాబాసాహెబ్ దండేసి ఆ విడుదల దండేశాను. పూజలు లేకుండా, కట్నం లేకుండా, ఎలాంటి మంత్రతంత్రాలు ముహూర్తం లేకుండా చేసుకున్నాను. అలాగే ఈ పక్క జిల్లా గూడూరు నుంచి మొన్న మా తమ్ముడికి వడ్డేల అమ్మాయి నుంచి చేశాను. రేపు ఇదే నెల చివరిలో ఆ పక్కనున్న రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి ఎస్సీ మాలా అమ్మాయిని నా సొంత తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. నా పెళ్లి బైరి సోనిని మా ఊరు వేణుగోపాల్ మాదిగకిచ్చి నేనే దగ్గర నుండి పెళ్లి చేశానని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ 187 పెళ్లిళ్ళు పూర్తి చేసి ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టినా. ఇప్పటికీ 4000 పైచీలకు ప్రసంగాలు ఇచ్చినా. ఇదంతా సొంత ఏతులు కాదు, బలవాళ్ళం కూడా కలుపుతున్నాం, కలవడం, చెప్పడం. అందుకోసమే అన్ని వివరాలు చెప్తున్నా. అవకాశం ఉంటే
నేను మాట్లాడే మాటలు, అన్న మాట్లాడే మాటలు మేము యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంచుకున్నాం. చూడండి, షేర్ చేయండి, పుస్తకాలు చదవండి, ఇంట్లో పుస్తకాలు పెట్టుకోండి, ఇంట్లో ఫోటోలు పెట్టుకోండి, మహనీయులు జయంతులు, వర్ధంతులు, భార్యాపిల్లలతో పాల్గొనండి. ఆ ప్రదేశాలకు పోయిరండి. ఈ పండుగలు, పప్పాలు, దేవుళ్ళు, దయ్యాలు, మతాలు, ఈ పద్ధతులు చెత్త చెదరం తీసిపడేయాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ తమ్ముడిగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న బీసీ సోదరులకు ఒక రిక్వెస్ట్ చెప్పి ముగిస్తున్నాను. ఓ బీసీ సోదరులారా, మీరు ఈ రోజు ఇలా ఉండడానికి కారణము కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఉదాహరణకి ఒక 100 మామిడికాయలు అన్న ఇది చెప్పడం అవసరం. ఒక 100 మామిడికాయలు తీర్థం పట్టుకొచ్చి బాబాసాహెబ్ పట్టుకొచ్చి ఈ లేచి బడికాడ అందరూ అనుకొని పోయిండు. 2వ రోజు బందేసాడు, పట్టుకొని పోయిండు. 3వ రోజు వేసి 4 మొత్తం ఇవ్వలే. జనాభా ఎంతనే? జనాభా ఎంత? 2500. మొత్తం ఒక 2000 కాయలు తెచ్చి వేసాడు. ఇంకెన్ని కాయలు కావాలి ఊళ్ళకి? ఇంకొక 500 అయితే 2500 మంది జనము, 2500 మామిడికాయలు వేసినట్టు అయితే అంబేద్కర్. అయితే 2000 వేసిన తర్వాత ఒక్కరోజు వచ్చి అసలు ఎవరో నిందలని చెప్పింది చెప్తే ఆల్రెడీ బాగా చదువుకున్న వాళ్ళు, బలిసిన వాళ్ళు, తెగ బలిసిన వాళ్ళు, కింద మీద బలిసిన వాళ్ళు 10-20 కాయలు ఎత్తుకుపోయి ఇందలో పెట్టుకున్నారు. 90% మంది ఇందలో ఒక్క మామిడికాయలే. కొన్ని 10 మంది దగ్గరనే అన్ని కాయలు 2000 కాయలు పోయినాయి ఏందని చెప్పి ఓ 100 కాయలు తెచ్చి ఒక 50 కాయలు సంచి అట్నే వచ్చి ఒక 50 కాయలు కింద వచ్చి తీసుకొని అన్నాడు. అందరూ తీసుకొని విట్టింది. తర్వాత మెల్లగా పిలిచి అరే ఇట్లా అక్కడ కళ్ళు లేనైనా కాళ్ళు లేనైనా ఉడికొచ్చి గుంజుకోలే కాబట్టి ఒక 2 కాయలు అనిపించడం అక్కడ అని చెప్పింది. ఆ విధంగా వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత ఎక్కడో కొండ కోణంలో ఉంటున్నాడు, ఈలాగా రాని మామిడికాయలు తెచ్చింది తెలియదు, వేసింది తెలియదు, మనకి కాయ వచ్చింది తెలియదు అని చెప్పి వాడికి ఒక 5-6 కాయలు పంపించింది. ఆ తర్వాత అసలు సగం మంది బీసీలు ఉన్నారు, ఊళ్ళో 1200 మంది అని చెప్పి ఈ ఉన్న 50 కాయలల్లా ఒక 27 కాయలు పక్కన పెట్టి ఈ బీసీలల్లా ఉన్న వాళ్ళందరినీ పిలిచి తలా ఒక కాయ ఇచ్చాడు. ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉన్నది, కానీ ఉన్నదాంట్లో ఏం చేయాలి బాబాయ్? సగం అయితే అందరూ ఎత్తుకపోయారు. ఈ ఉన్న సగంలో కానీ సగం కాయాలని చెప్పి 2 డజన్ల పైగా ఈ బీసీలకు ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్సీ వాళ్ళని పిలిచి ఆడపక్క 13-14 కాయలు ఇచ్చాడు. అట్లా 50 కాయలు పక్కన పెట్టి అన్ని కులాలలో పంచిండు. అలా పంచడం వల్ల కొద్ది గొప్ప మనలు ఉద్యోగస్తులైలు. నేను మీ సొంత తెలుగుతోటి ఓపెన్లో ర్యాంక్ పెట్టినా మీరు చదువుకోవడానికి కారణం ఈ మహానుభావుడు. కాబట్టి మీరు ఓపెన్లో ర్యాంక్ పెట్టినా, నువ్వే కష్టపడి హాస్టల్లో ఉండి చదువుకున్నా, మీ అబ్బాయికి దూరం ఉండి చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకున్నా, నీ ఉద్యోగం నీ కష్టమే అనుకుంటున్నావు. కానీ అసలే చదివే హక్కు అవకాశం లేని సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి పోరాటాలు చేసి మనకు హక్కుల అవకాశాలు వచ్చాయి. కాబట్టి చదువుకున్న వాడు జ్ఞానాన్ని పంచండి. డబ్బు సంపాదించిన వాడు ఒక 5% సమాజానికి ఇవ్వాలని బాబాసాహెబ్ చెప్పిండు. అలాగే నీ పైసా ఇవ్వకుండా మనిషి పెట్టుకో, నీ జ్ఞానం ఇవ్వకుండా దాచిపెట్టుకో. కానీ ఆకలి వచ్చినప్పుడు ఆ కష్టము కన్నీళ్లు జరిగే చోటికి నువ్వు పరిగెత్తుకుంటూ నీ కాలాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ తెలివిని ఇవ్వాలి, నీ డబ్బులను ఇవ్వాలి. అలా ఇస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి ఆ దిశగా మీరందరూ ఆలోచించాలని. 1 డజన్ అరటి పండ్లు ఎస్సీలకు ఇస్తే 2 డజన్ల అరటి పండ్లు బాబాసాహెబ్ బీసీలకు ఇచ్చిండు. కాబట్టి బీసీలే బాబాసాహెబ్ ఓన్ చేసుకోవాలి. మన బీసీ కులాల్లో ఒక్కడు కూడా బాబాసాహెబ్ అంత చదివిలో లేడు. ఆయన లాగా బీసీల కోసం పనిచేసిన నాయకుడు కూడా ఆయన తర్వాత ఇంకెవరైనా బీపీ మండలి నుంచి మోడుకుంటే ఏ ప్రముఖ లీడర్ అయినా. కాబట్టి బీసీలు బాబాసాహెబ్ బాటలో నడిస్తేనే ఈ సమాజం మార్పు చెందుతుందని మీరందరూ మనందరం కూడా అజ్ఞానాన్ని వీడి విజ్ఞాన బాటలో బాబాసాహెబ్ చెప్పిన ప్రత్యామ్నాయ సంస్కృతిని వంట పట్టించుకొని ముందుకు సాగితేనే ఈ సమాజం మారుతుందని ఈ సందర్భంగా కోరుతూ, అవసరం వచ్చినప్పుడు ఓటేయడంతో పాటు ఓటు ఇవ్వండి. నిలబడ్డ వారిలో మంచి వాళ్ళు ఎవరో చూడండి. కుల రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, మద్యం రాజకీయాలు, దొంగ రాజకీయాలు, ఆల్రెడీ అధికారం అనుభవించే వాళ్ళ రాజకీయాలను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు, బహుజన రాజకీయాల వైపు మార్పు దిశగా మీరందరూ నిలబడాలని హృదయపూర్వకంగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.